దివ్యాత్మ స్వరూపులైన కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు సత్యశోధన, సత్యాన్ని శోధించి తెలుసుకోవాలి. మనము అసత్యాన్ని వదిలి సత్యంలోకి రావాలి. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, నానా అట్రాక్షన్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి సంపన్నులను కోటేశ్వరులను ఆకట్టుకొని దోచుకుంటారు. సామాన్యులు సైతం అక్కడేదో ఉందని భ్రమపడతారు. నిజమా? భారతీయ సనాతనమైన ఋషి పరంపర, ఉపనిషత్తు పరంపర వాళ్ళు లౌకికం ఏది వాడరు, కేవలము ఆధ్యాత్మికాన్నే అందిస్తారు. ఆడంబరము అసురగుణమని భగవద్గీత చెప్తుంది. కేవలం ఆడంబరం చేసి వాళ్ళు అసురులతో సమానము. అయితే ఇక్కడ జనాలని ఆకట్టుకోనికే నానా రకాల అట్రాక్షన్స్, మ్యూజిక్లు, నానా రకాల మన పబ్బులలో, క్లబ్బులలో పెడుతుంటారు చూడండి. ఆ మ్యూజిక్ షోలు, లేకపోతే నిండా తాగి ఎగురుతుంటారు చూడండి, ఎగిరి దూకడం. అలా దాన్ని అటువంటిది ఇందులో ప్రవేశపెట్టేసి ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అని ఆధ్యాత్మిక కార్యక్రమంలో చాలామంది చేశారు. చాలామంది నా డేరా బాబా కూడా మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అని యూత్ను ఆకట్టుకునేవారు. అలా కొంతమంది ఈ పబ్బులలో కబ్బులలో తాగి ఎగిరినట్టుగా ఒక మ్యూజిక్ షోలు పెట్టేసి ఈ సంపన్నులకి శరీరాన్ని పరిశ్రమ చేయడం అంటే ఇష్టం ఉండదు. ఇక ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కూడా కొంచెము చాలామంది అట్లే ఈజీ మెథడ్కు అభ్యాసం అయిపోయిండ్రు. అప్పుడు ఆ విధంగా వాళ్ళని అట్రాక్షన్ చేసి ఏం చేస్తా అంటే ఒక ఎంటర్టైన్మెంటే కానీ అక్కడ ఒక డీప్ స్పిరిచువాలిటీ, ఒక ప్యూర్ స్పిరిచువాలిటీ, వాళ్ళని ఒక ఆధ్యాత్మికంగా ఎదిగిపిత్తము, వాళ్ళని మంచి ఆరోగ్యవంతులుగా, మనశ్శాంతివంతులుగా, ఎంటర్టైన్మెంట్ పర్సన్స్గా తయారు చేద్దాం అనేది భావనలు వీళ్ళకి లేవు. వీళ్ళకి ఎందుకంటే ఆ అట్రాక్షన్ వలన జనాలను ఎక్కువ గ్యాదరింగ్ చేసి ఎక్కువ లాగడం వలన సంథింగ్ అక్కడ ఏదో ఉంది అని క్రియేటివ్ చేసి అందరిని ఎక్కువ లాగడం వలన అక్కడ లాగి కూర్చోబెట్టగలిగితే ఆటోమేటిక్గా అక్కడ మనం పొలిటికల్ వాళ్ళని కూర్చోబెట్టవచ్చు, అలాగే సెలబ్రిటీస్ని కూర్చోబెట్టవచ్చు, ఇంకా రకరకాలుగా అట్రాక్షన్ తోటి సామాన్యుడు అదన్నీ చూసి ఏదో ఉంది అని భ్రమపడిపోతారు. ఇంతమందిని లాగితే లాభం ఏంటంటే అనేకమైన ఫీజులు వసూలు చేస్తారనమాట. ఇంతమంది దగ్గర కొన్ని లక్షల చందా బుక్కుల ద్వారా బాగా ఫీజులు వసూలు చేసేసి ఇక ధనాన్ని వాళ్ళ టార్గెట్ అనమాట. ఆ విధంగా ఇంకా రకరకాల ఆ ధనాన్ని మళ్ళీ రొటేషన్ చేసేసి దానికి రకరకాల కంపెనీలు, రియల్ ఎస్టేటు దీన్ని బాగా ఇది చేసేసి బాగా వ్యాపారాలు కూడా చేస్తుంటారు. ఇక దానికి ఏదైతే ఉంటుందో మెయిన్ ఆ సంస్థలను నడిపే వాళ్ళది మహా లగ్జరీ జీవితము, భోగ జీవితం ఉంటుంది. ఇక వీళ్ళు ఏమి చెమటోడ్చేది లేదు, ఒళ్ళొంచేది లేదు. ఈ ఓసికి వచ్చిన డబ్బులని వాళ్ళ ఫ్యామిలీకి పెట్టడం వలన వాళ్ళ పిల్లలు కూడా భోగులై చెడిపోతుంటారు. ఇక ఈ ధనాన్ని వాళ్ళు రకరకాలుగా వైపు మళ్లించి ఈ సంస్థ నుంచి వచ్చిన ధనాన్ని వాళ్ళ సొంతానికి రకరకాల సొంత ఆస్తులు పెంచుకొని లగ్జరీ జీవితంలో గడుపుతుంటారు. అయితే కేవలము ఈ యొక్క ఆడంబరం అనేది అసురగుణము. ఆడంబరం ఎందుకు చేస్తున్నారు? జనాలు లాగడానికి. నువ్వు ఆధ్యాత్మికమైన నిజమైన ఆధ్యాత్మికము వాళ్ళకి చెప్పు. ఒక నిజమైన ఋషి పరంపర కాదు, ఒక నిజమైన ఆధ్యాత్మికాన్ని అందరికి అందివ్వడం లేదు. కేవలం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లాగా మన ఫంక్షన్స్ చేసినట్టుగా అట్రాక్షన్గా ఇది చేసి ఆధ్యాత్మికాన్ని తప్పుదారులనే పట్టియడం కాకుండా మళ్ళీ వాళ్ళకి ఏదన్నా సరి అయిన ఋషి పరంపర, ఋషి సాధన ఏమన్నా చెప్తారా అంటే మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి కాసేపు మ్యూజిక్ పెట్టి నిద్ర పుచ్చుతారు. బాగా ఏసీ పెట్టి మ్యూజిక్ పెట్టేసి చక్కగా కుర్చీలో కూర్చొని ఎలాగైనా కూర్చొని నిద్రపోండి అంటారు. మొత్తం కుర్చీలే, 20 ఏళ్ళ కుర్రాడైనా కుర్చీలో కూర్చొని మెడిటేషన్ చేయాలి. అక్కడ రూల్ అనమాట. అందరికీ కుర్చీలే, అందరు కుర్చీలనే కూర్చోండి. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇది కేవలం ఆధ్యాత్మికం కాదు, ఇది ఒక ధ్యానం కాదు, ఇది ఒక పద్ధతి కాదు. దీనివలన ఏ లాభం లేదు. పైగా అనేకమైన ఫీజులో డొనేషన్లో ఇస్తుంటాం కదా, ధనమంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకేమి కూర్చొని నిద్రపోతాం కదా, అదేదో ఇంట్లో మ్యూజిక్ చెవిలో వాక్మెన్ పెట్టుకొని ఇంట్లో నిద్రపోండి. అంత దూరం ఎందుకు పోవాలి ఇంకా? కనుక ఇది కేవలము అంతమంది గ్యాదరింగ్ అయ్యి మన ఆధ్యాత్మికంగా డీప్ మెడిటేషన్ చేస్తున్నారా అంటే ఇంతసేపు నిద్రపోతారు, లేచిండ్రంటే ఇక ఎగిరి దూకడం ఎంటర్టైన్మెంట్. ఇది ఆధ్యాత్మికం అనిపించుకోదు. ఇది కేవలం ఋషుల పరంపర కాదు, ఋషుల పద్ధతి కాదు. ఈ వెస్ట్రన్ని ఏదైతే వెస్ట్రన్ స్టైల్ని ఇందులోకి ఆధ్యాత్మికంలో ప్రవేశపెట్టి ఆధ్యాత్మికం అంటేనే గబ్బు పట్టిస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ స్వామీజీ, డబ్బులుంటే గొప్ప గురువులా? బిల్గేట్స్, అంబానీ కంటే ఎక్కువ ఉందా? వారు వ్యాపారం చేశారు, వీరు డొనేషన్స్తో దోచారు. ఇంతే తేడా కదా? తపస్సు అయితే ఎవరు చేయలేదు కదా? మంచి ప్రశ్న. ఎందుకంటే
ఇప్పుడు ధనవంతులే గొప్ప గురువులు అని అంటే, ఇప్పుడు చాలామంది ధనవంతులు ఏంటంటే, ఓహో మీ గురువుకు ఒక 2 హెలికాప్టర్లు ఉన్నాయండి, మీ గురువు ఇంత గొప్పవాడండి, మీ గురువు దగ్గరికి పెద్ద పెద్ద సంపన్నులు వస్తారండి అని చెప్తే వీడికి బ్లాడర్ ఉబ్బిపోతుంది. కానీ అక్కడ రియల్ స్పిరిచువాలిటీ ఉందా, లేకపోతే ఎంత దోస్తున్నాడో ప్రపంచాన్ని, దాన్ని ఇంత సేవ చేస్తున్నాడా అనేది తెలియదు. ఇక మా గురువుగారు స్కూళ్ళు కాలేజీలు కట్టిండని ఒక ఆయన అంటాడు, ఇంత ప్రచారాలు చేస్తున్నాడని ఒక ఆయన అంటాడు, ఇంత ఆస్తులు ఉన్నాయని ఒక ఆయన. ఇది గొప్పలు చెప్పుకోవడమే సరిపోతుంది. ఆ ప్రపంచాన్ని దోచే వాళ్ళని తీసుకొచ్చి గొప్ప వాళ్ళుగా వీళ్ళు ప్రపంచానికి చెప్తుంటారు, గొప్పలు చేసి చెప్తుంటారు. అరే సేవ చేసి చూపిస్తే వాళ్ళ గురించి గొప్పగా చెప్పండి, ఎవరన్నా నిస్వార్థ సేవ అందిస్తుంటే. అలా కాకుండా ఒక ఋషులని గొప్పగా చెప్పండి. ఇట్లా కాకుండా స్వార్థపూరితమైన వ్యక్తులు ఏది చేసినా వ్యాపార నిమిత్తమే. వాళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు, స్కూళ్ళు కాలేజీలు కొంతమంది కట్టేస్తుంటారు, కంపెనీలు కొంతమంది పెట్టేసుకుంటారు, దాని డబ్బుని రొటేషన్ చేస్తుంటారు, దాన్ని సొంతానికి ఆస్తులని మళ్ళిస్తారు సంస్థల నుంచి, ఆధ్యాత్మిక సంస్థల నుంచి. ఇట్లా ఈ విధంగా ఇది చేస్తుంటే వాళ్ళని ఇంత గొప్పవాడు మా గురువు అంటే, డబ్బున్నవాడే గొప్పవాడు అంటే ఇంకా వీళ్ళని ఎందుకు తీసుకోవాలి? వాళ్ళని కొంత కష్టపడి వ్యాపారం చేసి సంపాదించుండ్రు, వీళ్ళని ప్రజలని మాయమాటలు చెప్పి దోచుకున్నదే కదా, ఆధ్యాత్మికం పేరు మీద దోచుకున్నదే. వాళ్ళన్న కొంత వ్యాపారం అన్న చేసి తీసుకున్నది. కనుక మరి ఒక ధీరుభాయ్ అంబాను, రిలయన్స్ కంపెనీ ఆయన్నో, లేకపోతే లక్ష్మీ మిట్టల్నో, లేకపోతే బిల్ గ్రేట్స్నే గురువుగా చెప్పుకోండి. బాగా సంపన్నులు కదా వాళ్ళు. డబ్బున్న వాళ్ళే గొప్ప గురువులు అంటే. గొప్ప గొప్ప అవధూతలు కట్టుటకు బట్టలు లేవు, తినుటకు తిండి లేదు, అరణ్యాల్లో ఉంటారు. వాళ్ళు గురుస్థానానికి పనికిరారా? హిమాలయాల్లో గొప్ప గొప్ప త్యాగజీవులు ఐసుకొండల్లో తపస్సు చేస్తుంటారే, నిరాహారులుగా ఉంటారు, కట్టుటకు బట్టలు లేవు. వాళ్ళు గొప్ప గురువులు గారా? రామకృష్ణ పరమహంస కౌపీనం పెట్టుకొని ఉంటాడు, ఆయన గొప్ప గురువు కాదా? రమణ మహర్షి, వివేకానంద స్వామి, శంకరాచార్యులు సాదాసీదా జీవితం గడిపారు. కబీర్ దాసు, బ్రహ్మం గారు, ఇంకా ఎందరెందరో మహానుభావులు. ఎంతో త్యాగం ఉంది వాళ్ళ జీవితంలో, తపస్సు ఉంది, సేవ చేసి పెట్టారు ప్రపంచానికి ఎంతో. ఇక్కడ తపస్సు లేదు, సేవ లేదు, దోచుకోవడమే. ఆ ప్రజల ధనాన్ని దోచుకొని బాగా పోగు చేసుకొని సంపద కూడే వరకు వీళ్ళే గొప్ప గురువులు అని మీరు ప్రచారం చేస్తున్నారు. కనుక ధనంతో ఆధ్యాత్మికకు సంబంధం లేదు, ధనానికి గొప్ప గురువుకు సంబంధం లేదు. ధనం అంటే చీటర్స్ కూడా సంపాదిస్తారు. ఎట్లా? అది బ్యాంక్ అకౌంట్లను హ్యాకింగ్ చేసేవాడు కూడా సంపాదిస్తాడు, వ్యాపారం చేసేవాళ్ళు కూడా సంపాదిస్తారు, అడ్డదారిలో నానా రకాల లంచాలు తీసుకునే వాళ్ళు కూడా సంపాదిస్తారు, ప్రజాధనాన్ని తప్పుదారులు పట్టించే పొలిటికల్స్ కూడా సంపాదిస్తారు. అట్లా ఎంటర్టైన్మెంట్ అనే సినిమా యాక్టర్స్ కూడా సంపాదిస్తారు. సంపాదన ఏముందండి, వేసే కూడా సంపాదిస్తుంది కోట్ల రూపాయలు. దాంతో సంబంధం లేదు, ధనానికి దీనికి ముడి పెట్టకూడదు ఆధ్యాత్మికకు. కనుక ఈ యొక్క ధనవంతులనే గురువు తీసుకోవాలనంటే మీ ఊర్లో అంటే గొప్ప గొప్ప ప్రపంచ కోటీశ్వర్లని గురువుగా తీసుకోండి. ఈ ఆధ్యాత్మికకు ధనానికి సంబంధం లేదు. ఇంకా విద్యకు అంటారా, మీ ఊర్లో కలెక్టర్, మీ జిల్లా కలెక్టర్ని తీసుకోండి, ఇంకా అంతకంటే పెద్ద చదువు ఏం లేదు కదా. మరి అట్లా కేవలము పీజీలు పిహెచ్డీలు చూసో ధనం చూసే గురువు కాదు, సంస్కారం చూసి, త్యాగం చూసి, తపస్సు చూసి గురువుని చేర్చుకోవాలి, గురువుగా చేసుకోవాలి. అట్లా ఆ విధంగా ఈ యొక్క భౌతిక చదువుకు ఆధ్యాత్మిక చదువుకు సంబంధం ఉండదు. భౌతికంలో పీజీలు పిహెచ్డీలు చదివిన వాడికి భగవద్గీత చదవడానికి రాదు, అలాగే ఒక సంస్కృత శ్లోకం చదవడానికి రాదు, ఒక సంస్కృత శ్లోకం అర్థం తెలియదు, అలాగే జీరో నాలెడ్జ్ ఉంటుంది ఆ భౌతిక చదువు చదివిన వాళ్ళకి. ఈ ఆధ్యాత్మిక చదువు వాళ్ళకి కొంత సంస్కారం ఉంటుంది, కొంత పద్ధతి ఉంటుంది. ఇక తపస్సు చేయకుండా గురువులు అయితే ఇంకా చాలా దీనస్థితి ఉంటుంది. వీళ్ళు కేవలం వ్యాపార నిమిత్తము, కనకంకాంత కీర్తి కోసము బాగా ఆధ్యాత్మికం పేరులో డబ్బులు సంపాదించవచ్చు, అలాగే ధనాన్ని సంపాదించవచ్చు, భోగాలు అనుభవించవచ్చు, పేరు ప్రతిష్టలు పొందవచ్చు. ఇది అడ్డదారి, షార్ట్ కట్ వే అని ఈ వైపులోకి ప్రవేశించి ఉద్యోగాలు వదిలిపి కొంతమంది వస్తున్నారు. ఈ చదువుకుంటే వ్యాపారం చేస్తే అందులో ఏమి లాభం వస్తుందని కొందరు. పెట్టుబడి లేని వ్యాపారం ఇది, ఇక దీంట్లో పీజీలు పిహెచ్డీలు కూడా అక్కర్లేదు అనే ఉద్దేశంతో ఈ అడ్డదారిలో వచ్చేసి దీన్ని వెస్ట్రన్ ఆధ్యాత్మికతని ప్రవేశపెట్టి మన ఋషులకు ఏమి తెలియదు. ఎందుకంటే వాళ్ళు సహస్రారంలో వెస్ట్రన్ గురువులు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏ నియమాలు చెప్తలేరు కనుక. మన గురువులు, మన ఇండియా ఋషులు ఏమున్నారంటే మన భారతీయ ఋషులు ఇంకా మూలాధారంలోనే ఉన్నారు, ఎందుకంటే అన్ని నియమాలు చెప్తున్నారు కదా. ఇంకా వీళ్ళకి ఎన్లైట్మెంటే పొందలేదంత దూర్త ప్రచారం కూడా చేస్తున్నారు కొంతమంది చీటర్స్. కనుక ఈ విధంగా వీళ్ళు నియమాలు పెట్టనంత మాత్రాన, నియమాలు పెట్టకపోతే నశ్రేయో నియమం వినా, నియమం పెట్టకపోతే చెడిపోతారు.
చిన్నపిల్లవాడికి అన్ని రూల్స్ ఉంటాయి చదివేటప్పుడు. ఉద్యోగం వచ్చినాక కొన్ని రూల్స్ ఉంటాయి. రిటైర్మెంట్ వాళ్ళకి ఏ రూల్స్ ఉండవు. ఒక అవధూత స్టేజ్లో మాత్రమే రూల్స్ అనేది ఉండదు తప్ప అది ఉపనిషత్తులో మామూలుగా ఏంటంటే వాళ్ళది అతీత స్థితి లేదా వాళ్ళకి అత్యాశ్రమం అంటారు. ఈ యొక్క బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అని 4 ఆశ్రమాల పేర్లే మీరు ఉంటారు. ఈ 4 ఆశ్రమాలని తర్వాత అత్యాశ్రమము అంటారు. అది అవధూత స్టేజ్. ఇంకా వాళ్ళకి ఏ నియమాలు ఉండవు. అట్లానే మేము అత్యాశ్రమంలో ఉన్నాము, మేము గొప్ప గొప్ప బ్రహ్మవేత్తలము, మాకే దోషం లేదు అని చాలామంది నిషిద్ధ కార్యాలు ప్రోత్సహిస్తుంటారు. అది చాలా తప్పు, పాపం. ఎందుకంటే నీకు కరెంటు కన్నెలను కౌగిలించుకుంటూ బ్రహ్మవేత్తను అనంటే కరెంటు తీగని కౌగిలించుకో. మాంసం తింటూ బ్రహ్మవేత్తను అంటున్నావా? మలం తిని చూపెట్టు. అలాగే వైన్ తాగుతూ బ్రహ్మవేత్తను అంటున్నావా? చిన్నపిల్లల మూత్రం దాగి చూపెట్టు. అప్పుడు నువ్వు వైన్ తాగుటకు అర్హునివి అవుతావు. కానీ కేవలం నిషిద్ధ కార్యాలు చేస్తూ మేము బ్రహ్మవేత్తలము, అవధూతలము అని చెప్పుకుంటూ కొంతమంది తన ఫాలోవర్స్ని పిచ్చోళం చేస్తున్నారు. లగ్జరీ జీవితము, భోగ జీవితము. ఈయనగారు ఫ్లూటు వాయిస్తుంటే అందరు గోపికలంట కౌగిలించుకొనిగే హ్యాగింగ్లకు. అట్లా ఈ విధంగా భ్రష్టు పట్టించి ఆధ్యాత్మికతను తప్పుదారిలో పట్టిస్తున్నారు. పవిత్రమైన కృష్ణుడి జీవితము దేహసుఖం కోరితే దేవుడు ఎట్లయితాడు? ఆయన ఆత్మసుఖము కోరాడు, ఆత్మకు సుఖం అందించారు ఆయన ఫాలోవర్స్కి అంతా. కనుక ఈ విధంగా వక్రీకరించి, శాస్త్రాలని వక్రీకరించి చెప్తూ జనాలని పిచ్చోళం చేస్తూ ఇది ఉంటున్నారు. కనుక సంపదలు ఉన్నవాడు గొప్ప గురువు కాదు, పీజీలు పిహెచ్డీలు చేస్తేనే గొప్ప గురువు కాదు. కేవలము తపస్సు చేసి త్యాగం ఉండి నిస్వార్థ సేవ చేసిన వాళ్ళు ఎన్లైటైన్మెంట్ పొందిన ఋషులు. అది భారతీయ ఋషులు. వెస్ట్రన్ ఆధ్యాత్మికం ఫాలో అయ్యేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వార్థపరులే. వాళ్ళకి ఎన్లైట్మెంట్ కోటి జన్మలకు కాదు. వాళ్ళు స్వార్థంతో ఏ పని అయినా చేస్తారు. ఎవరైతే ఇండియన్, భారతీయ, సనాతన, వేద, ఉపనిషత్తు ప్రకారము ఆధ్యాత్మికతని ఫాలో అవుతారో, తపస్సు చేస్తారో వాళ్ళకి అరిషడ్ వర్గాలు కాలిపోయి, వాళ్ళలో స్వార్థము కాలిపోయి, వాళ్ళలో త్యాగం అలవడుతుంది. అంతవరకు కేవలము ఈ వెస్ట్రన్ బుక్కులు చదువుతూ వెస్ట్రన్ జీవితం గడుపుతూ ఈ వెస్ట్రన్ పాశ్చాత్యమైన ఈ యొక్క దరిద్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ భారతీయ సాధకుల మీద, భారతీయుల మీద ఏదైతే మూర్ఖులు ఈ భారతీయ దేశంలో ఉండే ఒక ఛాందస్తులు మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడైతే రుద్దుతున్నారో ఇది చాలా తప్పు, చాలా పాపం. శంకరాచార్య వీళ్ళంతా కూడా వెస్ట్రన్ పద్ధతులన్నీ తరిమేశారు. మన భారత ప్రభుత్వం కూడా వెస్ట్రన్ ఆధ్యాత్మికం ఇక్కడ కూడదని ఓషో లాంటి వాడిని కూడా తరిమేశారు. అట్లా ఈ విధంగా ఎందరినో నాగసాధువులని ద్వారా ఈ యొక్క వెస్ట్రన్ పోకడలు పోయే ఈ దరిద్రమైన ఈ బౌద్ధాన్ని కూడా ఈయన చైనా తరిమారు శంకరాచార్యులు. కనుక ఒకసారి ఆలోచించండి మన ఋషుల యొక్క విశాల భావాన్ని. వెస్ట్రన్ దేశాలంతా వివేకానంద స్వామి, జిడ్డు కృష్ణమూర్తి, స్వామి రామ, పరమహంస యోగానంద గారు, అలాగే ఏసీ భక్తి వేదాంత ప్రభుపాదుల వారు, హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ని విదేశాలు వెళ్ళి వ్యాప్తి చేసి వాళ్ళందరినీ విదేశీయులనంతా కూడా భారతీయ సనాతనమైన ఋషి పరంపరలోకి మన ఋషులు లాగుతుంటే ఈ వెధవలు ఎక్కడో బుక్కులు, వెస్ట్రన్ బుక్కులు అన్నీ తీసుకొని వచ్చేసి ఇంగ్లీష్ పుస్తకాలంతా తెలుగులో చేపించి ఇక్కడ రుద్దేసి ఇక్కడ వీళ్ళనంతా గబ్బు పట్టించి ఇది చేస్తున్నారు. ఒకసారి మీరే బుర్ర పెట్టి ఆలోచించండి. సనాతనమైన ఋషులు, వేదోపనిషత్తులు ఉన్నాయి, ఎంతో జ్ఞానం మనకుంది. దీని ద్వారా అడ్డదారిలో డబ్బులు బాగా సంపాదించి మేము హీరోలము, మేము గ్రేటు, ఎందుకు డబ్బులు మా దగ్గర బాగున్నాయి కాబట్టి. మరి డబ్బులు బాగున్న వాడిని గురువుగా తీసుకోవాలంటే బిల్ గేట్స్ని తీసుకోండి, ఇంకేమన్నా టాటా కంపెనీ రతన్ లాల్ టాటాని తీసుకోండి ఇండియాలో, ఇంకా లేకపోతే ధీరుభాయ్ అంబానీ వాళ్ళ కుమారులు ముఖేష్ అంబానీ తీసుకోండి, ఇంకా లేదన్నా ప్రపంచ కోటీశ్వరులని తీసుకోండి మీకు ధనవంతుడే గురువు కావాలంటే. అట్లా ధనంతో గురువు ఇది సంబంధం లేదు. వీడేమన్నా చెమటోడ్చి కూలి చేసి చేసిండా అంటే ప్రజలని అడ్డదారిలో డొనేషన్లని, పాద పూజలని, లేకపోతే డొనేషన్ల రూపంలో, లేకపోతే క్లాస్ కింద అని ఫీజుల రూపంలో రకరకాలుగా మళ్ళీ ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి వ్యాపారాలు చేస్తూ దీనితోటి అడ్డదారిలో దీని డబ్బులను సంపాదించి ఇది చేసింది. దాంతో కనుక ధనముతో ఆధ్యాత్మికకు సంబంధం లేదు. కనుక మీరు మోసపోవద్దు దయచేసి. హెలికాప్టర్లు ఉన్నాయా, 100 ఎకరాల పొలాలు ఉన్నాయా, డబ్బులు బాగున్నాయా, ఇంగ్లీషు బాగా స్పీచ్లు ఇస్తారా, దీనికి సంబంధం లేదు. గొప్ప గొప్ప ఎన్లైట్మెంట్ పర్సన్స్ వాళ్ళలో త్యాగం వస్తుంది. మన ఋషుల్లో ఎంత త్యాగమో, ఎంత నిస్వార్థతో, ఎంత దయాదాక్షిణ్యమో, ఎంత సేవ చేశారో, ఎంత తపస్సు చేశారో, ఎంత అఖండమైన జ్ఞానం ఉందో ఆ ఋషులను ఫాలో కండి, తరిస్తారు. నెక్స్ట్
స్వామీజీ, గురూజీలకు ధనం గొప్పదా, తపస్సు గొప్పదా? ఒక గురువుకు ఏది కావాలి, ఏది ముఖ్యం? గురూజీలకు ధనంతో సంబంధం లేదు, తపస్సుతో సంబంధం ఉంది. తపస్సు చేస్తేనే గొప్ప గురువు, ధనం ఉంటే గొప్ప గురువు కాదు. మన ఋషులకంత ధనాలు లేదు, ధనం లేదు, కానీ తపస్సు ఉంది. తపస్సే ధనము సన్యాసికి. గృహస్థులకి ధనమే సంపద, సన్యాసికి తపస్సే సంపద. కనుక ఒక గురువుకు ధనమే తపస్సే సంపద. మిగతా వాళ్ళకి, మిగతా గృహస్థ జీవితంలో ప్రపంచికులకి ధనమే సంపద. కనుక ఈ తపో సంపద కలిగిన వాళ్ళే నిజమైన జ్ఞానధనం ఉన్న వాళ్ళే నిజమైన ధనవంతులు గురువుల్లో. కనుక ఆ జ్ఞానధనాన్ని సంపాదించుకోవాలి. అలా కనుక ఆ జ్ఞానధనంతో నిండుగా పరిపూర్ణులైన వాళ్ళే నిజమైన గురువులు. కనుక గురువుతో ధనంతో ముడిపెట్టరాదు. కనుక ఎందరో మంది మన భారతీయ ఋషులు త్యాగజీవులు, త్యాగాన్ని నేర్పుతారు. వీళ్ళు భోగ జీవితం జీవిస్తూ ఇప్పుడు వెస్టర్న్ జీవితంలో గడుపుతూ ఈ చీటర్సు ఏమి నేర్పినట్టు, ఏం మెసేజ్ ఇచ్చినట్టు, ఏం ఆదర్శం చూపెట్టినట్టు లోకంలో కొత్త సాధకులకి, కొత్త డివోటీస్కి, కొత్త వాళ్ళ ఆధ్యాత్మికంలో వస్తే ఏమి ఆదర్శం చూపెట్టినట్టు వీరు. కనుక ఈ యొక్క ఋషులనిలో త్యాగం ఉంది, ఇన్స్పిరేషన్ పొందొచ్చు, ఆదర్శం ఉంది, త్యాగం ఉంది, తపస్సు ఉంది, జ్ఞానం ఉంది, సేవ ఉంది. ఆ ఋషులను వదిలిపెట్టి, వేదమును వదిలిపెట్టి, ఉపనిషత్తులను వదిలిపెట్టి, భగవద్గీత లాంటి శాస్త్రాలను వదిలిపెట్టి, పతంజలి సూత్రాలు లాంటి మహత్తరమైన గ్రంథాలు, భారతీయ సనాతన గ్రంథాలను వదిలిపెట్టి, ఈ వెధవలు ఏదో ఇంగ్లీష్ పుస్తకాలన్నీ తీసుకొచ్చి వెస్ట్రన్ స్పిరిచువాలిటీని మన మీద రుద్దుతుంటే ఎట్లా రుద్దుకుంటున్నారు? వెస్ట్రన్ కట్టడాలు, ధ్యాన మందిరాలని, శ్మశానాలను తీసుకొచ్చి ఇంట్ల మీద కట్టిస్తుంటే ఎట్లయా బుద్ధి లేని వాళ్ళు ఎలా దాన్ని ఫాలో అవుతూ ఎట్లా కట్టుకుంటున్నారు? అసలు మనిషి కడుపుకు అన్నం తింటున్నామా? శ్మశానాలు వాడు, మనం శ్మశానంలోకి పోతే స్నానం చేసి ఇంట్లోకి వస్తాము. ఆ శ్మశానాలు పెట్టిన ఏదో కట్టడాలు తీసుకొచ్చి ఇంట్ల మీద, రోళ్ళ మీద అంతా రుద్దుతూ మనకు ఏమిటి చెప్పండి? ఏమీ దరిద్రము? మనకు అవసరమా? మన దగ్గర జ్ఞానం లేదా? సంపదలు లేవా? శాస్త్రాలు లేవా? ఋషులు లేవా? ఋషులు కట్టించిన నిర్మాణాలు లేవా? నువ్వు తపస్సు చేయాలనుకుంటే అండర్ గ్రౌండ్ ఉంది, అండర్ గ్రౌండ్ నేలమట్టం కట్టుకొని చూపెట్టారు ఋషులు. పాత దేవాలయంలో తపస్సు చేయమన్నారు, అలాగే గుహల్లో తపస్సు చేయమన్నారు, నేచర్లో కూర్చొని తపస్సు చేయమన్నారు. ఇంకా ఎనర్జీస్ రావాలంటే తలుపు కిటికీలు అన్నీ పెట్టుకొని చేస్తే గాలి బయటికి వెళ్ళదు, చెమటలు వస్తుంటాయి, శరీరంలో ఉష్ణం పెరుగుతుంటుంది, అనేకమైన ఎనర్జీస్ పాస్ అవుతాయి. ప్రత్యేకమైన కట్టడాలు కట్టుకుంటే ఏదో శక్తులు వస్తాయని ఈ మూర్ఖులంతా ఏదో శ్మశానాలు తీసుకొచ్చి ఇంట్ల మీద కట్టిస్తూ ఎందుకయ్యా ఈ దరిద్రము? తెలివైన వాళ్ళు ఆలోచించండి. మన సైంటిఫిక్ ఉందా? ఓ శవాన్ని తీసి అందులో పెట్టండి, 2 రోజుల్లోనే కులిపోతాయి. 2 రోజుల కూరగాయలు పెట్టండి, 2 రోజుల్లో కులిపోతాయి. ఆ ఫ్రిడ్జ్ ఏమన్నా పాడు కాకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో లేకపోతే ఏసీలో పెడతారు కూరగాయలు, ఇవ్వవు సంవత్సరమైనా ఉంటాయి. రైతులు కూడా ధాన్యాలు ఎక్కువైతే ఏసీలో పెట్టుకుంటారు రెంట్ కట్టించి. మరి ఏసీలో పెట్టింది అంటే ఉంటాయి కదా, కొన్ని పెద్ద పెద్ద ఏసీ గదులు నిర్మిస్తారు. వీటి కోసం ఎయిర్ కండిషన్ అది ధాన్యాలు నిల్వ ఉంచే గోడౌన్స్ ఉంటాయి. అందులో ఏసీ గోడౌన్లో పెట్టింది పాడవవు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువు పాడవవు. అంతేగాని ఈ దరిద్రం ఏదో సిమెంటు రాళ్ళు రప్పతో కట్టింది అది ఏమన్నా ఫ్రిడ్జా? ఇట్లా జనాలని అంతా పిచ్చివాళ్ళని చేసి నానా అట్రాక్షన్ తోటి మోసాలు చేసి అటువైపు లాగుతూ వెస్ట్రన్ ఆధ్యాత్మికతని మన మీద రుద్ది, పాశ్చాత్య ఆధ్యాత్మికతను మన రుద్ది, వాళ్ళు సైన్స్లో డెవలప్లో ఉన్నారు ఒప్పుకుంటాం. అంతేగాని ఆధ్యాత్మికంలో జీరో నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. కనుక ఆధ్యాత్మికంలో వాళ్ళని ఫాలో కాకూడదు ఒకటి. కనుక వాళ్ళని తీసుకొచ్చి పాశ్చాత్య వాళ్ళని వీళ్ళు ఫాలో అయ్యి మన మీద అది రుద్దుతారేంటయ్యా? మళ్ళీ అలాగే ఇప్పుడు ఎందుకు ఇక్కడ మిస్టేక్ జరుగుతుందంటే పీజీ పిహెచ్డీలు చదివి మహా పెద్ద ఆఫీసర్లు ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మికంలో వాళ్ళు ఆ చదువు చదవలే కాబట్టి జీరో నాలెడ్జ్ ఉంది. ప్రపంచ కోటీశ్వర్లకి, బాగా సంపన్నులకి కూడా వాళ్ళు ఎటు తిరిగి సంపాదన మీద దృష్టి పెట్టారు, కానీ ఆధ్యాత్మికంలో జీరో నాలెడ్జ్ ఉంది. కనుక వీళ్ళు అమాయకంగా ఉన్నందుకు ఆధ్యాత్మికంలో ఎవడు చెప్పినా నమ్మి పిచ్చిగా గుడ్డిగా ఫాలో అవుతూ దాన్ని ఇదవుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ అమాయకులు ఆధ్యాత్మికంలో నాలెడ్జ్ లేదని వాళ్ళు ఏదో పిచ్చి మాటలు చెప్పేసి వీళ్ళని బోల్తో కొట్టించి నువ్వు ఎన్లైట్మెంట్ పొందినావు, నీ చక్రాలు ఓపెన్ అయ్యాయి, ఎందుకు మా దాంట్లోకి వచ్చినందుకు ఇంత లబ్ధి పొందినావని వేల కోట్లను వాళ్ళ వలన దోస్తున్నారు, వాళ్ళ సర్కిల్ తోటి దోపిస్తున్నారు. వీళ్ళనే ముందు పెట్టేసి వాళ్ళతోటి ఇంకా వ్యాపారాలు చేయిస్తూ అడ్డగొలి డబ్బుని దోచేస్తున్నారు. కనుక ఈ విధంగా కొంత ఆలోచించండి, సైంటిఫిక్గా ఆలోచించండి. ఆధ్యాత్మికంలో ఉపనిషత్తులు అంత శాస్త్రీయమతో ఎక్కడ లేదని గొప్ప వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో కొంతమంది మహామేధావులు కూడా చెప్పారు. ఎందుకంటే ఉపనిషత్తుల పైన, యోగ శాస్త్రాల పైన రీసెర్చ్ చేసి తెలిస్తే మన ఆయుర్వేద శాస్త్రాల పైన, మన యోగ శాస్త్రాల పైన, మన ఆధ్యాత్మికం పైన, మన వేదాంతం పైన రీసెర్చ్ చేసి చూస్తే ఇవి చాలా సైంటిఫిక్గా ఉన్నాయి. ఒక ఎన్లైటన్మెంట్ ఋషులు రాసిన పుస్తకాలు,
ఇంకా ఏ మత గ్రంథమైనా తీసుకోండి, ఏ ఇతర గ్రంథాలు వెస్ట్రన్ బుక్నైనా మీరు పరిశోధన చేస్తే ఆఫ్ మైండ్ వాడు, చదువు రాని వాడు, వేలుముద్ర వాడు, లేకపోతే ఒక పిచ్చివాడు రాసిన పుస్తకాలు లాగానే ఉంటాయి. ఊహాగానాల్లో ఉంటారు చూడు, పగటి కళలు ఏ సోమరిపోతాయి, నిండా తిని పడుకున్నవాడు పగటి కళలు అంటుంటాడు చూడు, ఊహాగానాల్లో విహరిస్తుంటాడు చూడు, ఆ ఊహాగానాల్లో విహరించేవాడు రాసిన గ్రంథాల లాగా ఉంటాయి అవి. కనుక కేవలము ఈ యొక్క ఇండియన్ స్పిరిచువాలిటీని, వేదోపనిషత్తులని, అలాగే భారతీయ సనాతనమైన ఋషులని అనుసరించండి, వారి గ్రంథాలని అనుసరించండి, బాగుపడండి. నెక్స్ట్, స్వామీజీ, తపస్సు లేకుండా గురూజీలు కార్పొరేట్ సంస్థలతో దోస్తున్నారు కదా. అవును, మరి అంతే. తపస్సు ఏం లేదు, ఊరికే ఇంకా ఏదో ఉద్యోగం చేసుకుంటే ఏమొస్తుంది, ఇది పెట్టుబడి లేని వ్యాపారం అని అమాయకులని మోసం చేసేసి ఏదో ఒక వెస్ట్రన్ గురూస్ గ్రేట్, వెస్ట్రన్ మాస్టర్స్ గ్రేట్, ఇండియన్ మాస్టర్స్కి ఏం తెలియదు, ఋషులకి ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళు భోగాలు బోధించారు వెస్ట్రన్ ఋషులు, వెస్ట్రన్ మాస్టర్సు. మరి వాళ్ళు భోగాలు బోధించారు కాబట్టి ఇంట్లో ఇంత ఫ్రీడమ్ ఉండదు కదా ఇండియన్ స్పిరిచువాలిటీలో. ఇవన్నీ రూల్స్ నియమాలు అన్నీ చెప్తారు. అట్లా ఏం చెక్క అందులో భోగాలు అనుభవించవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆధ్యాత్మికం పేరు మీద భోగాలు అనుభవించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అలాగే పేరు ప్రతిష్టలు పొందొచ్చు. అది ఈజీ మార్గం కదా, ఈజీ మనీ వస్తుంది కదా, దానికనే దాన్ని ఎక్కువ ప్రచారం చేస్తారు. రుచులు గొప్ప వాళ్ళని వీళ్ళ నోటుకుంటే ఎప్పుడు పొగడరు. ఇప్పుడు మైసమ్మ దగ్గరికి పోయి కోసుకొని తినవచ్చు అన్నారు అనుకో, సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. ఆడ కొబ్బరికాయనే కొట్టాలని కలెక్టర్ ఒక ఆర్డర్ వేసి బోర్డు పెట్టాడు అనుకో, అక్కడ ఒకటి సైన్ బోర్డు పెట్టేసి ఇక్కడ ఎవరు జంతు బలులు ఇచ్చినా కానీ జైలు శిక్ష, అలాగే ఫైన్ కూడా పడుతుంది అని పెట్టారనుకో, మళ్ళీ మామూలుగా తక్కువ మంది ఒకరిద్దరు పోయే వాళ్ళు ఉంటారు కొబ్బరికాయ కొట్టేవాళ్ళు. అంటే ఏదైతే నియమాలు పెట్టకుండా అడ్డదారిలో మనం ఏదైతే ఇది చేస్తామో అది ఆటోమేటిక్గా సంఖ్య పెంచుకోవడానికి చేసే డ్రామాలు వీళ్ళు. తపస్సు లేకుండా వాడికి వాడే బిరుదులు వేసుకుంటాడు, అతనికి అతనే ఒక గొప్ప ఋషిగా, ఒక దేవతగా ప్రకటించుకొని ఇక పిచ్చి పిచ్చిగా గ్రంథాలు రాస్తుంటాడు, పిచ్చి పిచ్చిగా ఏదో వెస్ట్రన్ బుక్లనన్నీ తీసుకొస్తాడు. ఏ నియమాలు లేవు, విహారాలు ఎంజాయ్ అని జనాలను సంఖ్య పెంచి జనాల్ని పిచ్చోళ్ళని చేస్తుంటారు. ఒక ఇండియన్ ఋషులనే అనుసరించాలి, ఏదైతే ఉంటుందో భారతీయ సనాతన శాస్త్రాలనే అనుసరించాలి. వెస్ట్రన్ బుక్స్, వెస్ట్రన్ గురువుసు, వెస్ట్రన్ని ఫాలో అయ్యే వాళ్ళని ఆధ్యాత్మికంలో ఫాలో అవటం అంతకంటే దరిద్రం ఇంకేది లేదు. దాన్ని ఫాలో కావద్దు, గొప్ప నష్టం. నెక్స్ట్, స్వామీజీ, తపస్సు లేకుండా సంస్థ నెలకొల్పితే జరిగే నష్టాలను ఉదాహరణతో తెలపండి. ఇప్పుడు అరిషడ్ వర్గాలు కంట్రోల్ రావు. ఇప్పుడు ఏ తపస్సు లేకుండా ఏదో ఆయన గురూజీగానో మారిండు, దానివల్ల అరిషడ్ వర్గాలు కంట్రోల్ కావు. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు కంట్రోల్ కావు. దానితోటి ఇక ఆ ఆధ్యాత్మికంలో ఇక భోగాలు తీర్చుకోవడమే సరిపోతుంది. చాలా చాలా ఆశ్రమాలే పతనమైనవి. డేరాబాబా ఎట్లా పతనమైండు, తపస్సు లేదు. మరి ఆశారాము 41 రోజులు ధ్యానం చేసేసి వచ్చేసిండు. ఆ 41 రోజులకి ఏం కాలిపోదు, కొంత మనశ్శాంతి మిగిలొచ్చు. భార్య గర్భవతి ఉన్నప్పుడు పోయిండు, 41 రోజులు చెట్టు కింద కూర్చున్నాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ దుకాణం పెట్టిండు, సంసారం ప్రారంభించిండు, మళ్ళీ 2 పిల్లల్ని కన్నాడు, మళ్ళీ వచ్చేసి దుకాణం ఓపెన్ చేసిండు. మళ్ళీ ఇక్కడ చాలామంది ఉన్నారు తపస్సు లేకుండా గురూజీలు అయిన వాళ్ళు. కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది పతనం అయిపోయారు, కొంతమంది ఇదైపోయారు. సన్యాసుల పక్క సంగతి అట్లా. ఇక రాంపాల్ అనేటైనా ఈయన ఏంటిది రిటైర్డ్ ఉద్యోగి, రిటైర్మెంట్ అయినాక ఏదో ఆధ్యాత్మిక గురువుగా చలామయ్యండి. ఏమో కాషాయం కట్టలే, మామూలు నార్మల్ డ్రెస్ వేసుకుంటాడు, ధోతి వేసుకొని తెల్ల వస్త్రాలు వేసుకుంటాడు. ఇక 1000 మంది ఆర్మీని కాల్చేశాడు. ఆశ్రమం చెక్కింగ్ పోతే ఏంటో మిషన్ గనులు ఇవి పెట్టుకున్నాడు, పెద్ద వ్యాపారం చేశాడు. మరి ఇంకా కలికిది తెలిసేనే తెలుసు, భార్య పిల్లల్ని టోటల్ ఫ్యామిలీ చేసి పడేసిండు, టోటల్ ఫ్యామిలీని కూడా దేవతల్ని చేసేసిండు. తను కూడా కలికి అవతారం, కొడుకు చిన్న కలికి, అమ్మ భగవాన్ భార్య, ఇవన్నీ చేసిండు. దర్శనానికి ₹1,00,000 టికెట్, అంత డ్రగ్స్, అండర్ గ్రౌండ్ అంతా డ్రగ్స్లో పెట్టేసి వ్యభిచారం చేయించేది. ఇంకా ఓమోజా అని నిన్నమన్న ఉండే హైదరాబాద్ పక్కన, ఆయన కూడా దుకాణం ఎత్తేసాడు. ఇట్లా ఇవన్నీ డ్రగ్స్ మాఫియా వీళ్ళంతా. ఇవన్నీ ఏమి కాషాయం కట్టరు, ఏం కట్టరు, వీళ్ళు మామూలు డ్రస్సులనే ఉంటారు, ఫ్యామిలీ లైఫ్ గడుపుతూ ఏం చెక్క ఈ డ్రగ్స్ మాఫియానో వ్యభిచార మాఫియానో చేయిస్తుంటారు. ఇప్పుడు కేవలము వీళ్ళు ఒక ఆధ్యాత్మికం పేరు మీద చేసి అంతా వ్యాపారం దంద మొదలు పెడతారు. ఒక పరంపర ఉండదు, శాస్త్రాలు చదవరు, తపస్సు ఉండదు, దుకాణం తెరిచేస్తారు. కనుక ఈ విధంగా చాలా ఇవి అయినాయి. తపస్సు లేకుంటే ఇంత అనర్థమని. ఇప్పుడు 1వ తరగతి పాస్ కాలే టీచర్ జాబ్ ఇస్తే ఎట్లా? ఇంకా కొన్ని ధ్యాన సంస్థల్లో 2 రోజుల్లో గురూజీని చేసేసిరి, మాస్టర్ని చేసేరి. ఆ మాస్టర్ చేస్తే ఏం చేస్తాడు? ఎవరైతే అందమైన ఆడవాళ్ళు వస్తారో వాళ్ళకి లైటింగ్ కొడతాడు, ఇంకేం చేస్తాడు? ఈయనకు చెప్పేది ఏముంది?
అట్లా కనుక మరి ఏమీ తెలుసుకున్నట్టు? నాలుక రుచి కంట్రోల్ కాదు, చెవులు కంట్రోల్ ఉండవు, కళ్ళు కంట్రోల్ ఉండవు, బాడీ కంట్రోల్ ఉండవు. క్లాస్ చెప్తుంటే నేను టంగ్ టంగ్ బెల్లు కొట్టుకుంటుంటుంది. మరి ఇట్లా ఏమీ కంట్రోల్లో ఉండవు. మరి ఎట్లా ఇది అయిపోతుంది? ఏమైనా తిండన్న కంట్రోల్ ఉంటుందంటే విపరీతమైన భోగమైన తిండి ఉండాలి. చెవులు ఖాళీ పెట్టరు, నాలుక ఖాళీ పెట్టరు, కళ్ళు ఖాళీ పెట్టరు, విపరీత భోగాల్లో నిమగ్నం చేసి ఉంటారు. మరి ఎట్లా కంట్రోల్ అవుతాయి? కాయల కందమూలాలు తిన్న ఋషులే చాలా అవస్థపడ్డారు ఇంద్రియాలు కంట్రోల్ చేయనికే. మరి వీళ్ళు పుష్టిగా 4 పూటలు పుష్టిగా రకరకాలమైన తీసుకుంటూ మళ్ళీ ఎన్నెన్నో రకరకాల స్నాక్స్, ఇవి చిరుదిండ్లు, ఇవి అవి మసాలా ఫుడ్లు, రకరకాల చెత్త అంతా తినుకుంటూ తపస్సు లేకుండా పిచ్చి పిచ్చి, అది కూడా పుస్తకాలు, ఒక శాస్త్రీయమైన నియమాలు లేని పుస్తకాలు చదువుతూ మళ్ళీ యమ నియమాలు లేవు, మన దాంట్లో అవసరం లేదు. ఎందుకు? వీళ్ళు తినే తిండికి, వీళ్ళు తినే ఆచరణకు యమ నియమాలులో కూడా కంట్రోల్ చేయలేరు వీళ్ళు. యమ నియమాలు ఉంటేనే అన్ని ఇంద్రియాలు కంట్రోల్ అవుతాయి. కనుక యమ నియమాలు అక్కర్లేదు, ఏ నియమాలు అక్కర్లేదు అంటూ జంతువుల జీవితం, ఎనిమల్ లైఫ్ను ప్రోత్సహిస్తూ భ్రష్టు పట్టిపోతున్నారు. కనుక ఈ విధంగా మనకు తపస్సు లేకుండా ఎవరైతే మాస్టర్స్ కానీ గురువుజులు కానీ అయితే చాలా కష్టం, దుఃఖ జీవితం ఉంటుంది వాళ్ళది. కోరికలు చంపుకోలేక దాన్ని యథేచ్ఛగా కోరికలు తీర్చుకుంటూ సమాజానికి గొప్ప హాని చేస్తారు. కూరలు తీయని పాము లాంటి వాళ్ళు వీళ్ళు, విషంతో కూడిన పాము లాంటి వాళ్ళు. అది ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. వీళ్ళ ఇంద్రియాలు ఎప్పుడు బలవంతంగా, బ్రేకులు లేని బండి లాంటిది, ఎటు వెళ్తుందో తెలియదు. బ్రేకులు లేని వెహికల్ ఎంత అపాయము. ఘాట్ రోడ్లు ఉన్నాయి, డేంజర్ ఘాట్ రోడ్లు, హిమాలయ రోడ్ల పోటు పోతుంటే బ్రేకులు లేని బండి ఎంత అపాయమో. ఈ ప్రపంచంలో తపస్సు లేకుండా మాస్టర్స్గా మారిన వాళ్ళతోటి అంత అపాయం ఉంటుంది. కనుక పోయేది ఏదో 15 నిమిషాలు ఇట్లా కుర్చీలో కూర్చొని నిద్రపోతారు, వచ్చి క్లాసులు చెప్తే ఏమీ ఉంటుంది. కనుక ఈ విధంగా వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇండియన్ ఋషిస్ని ఫాలో కాండి, భారతీయ సనాతన ఋషుల శాస్త్రాలని, ఋషులని ఫాలో కావండి, తరించండి. ఇక ఈ వీళ్ళని, ఎందుకంటే వీళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చారు, ధనం కోసమే మాస్టర్ అవతారం ఎత్తారు, కనుక దోచుకోవడంలోనే నిమగ్నం అవుతారు వీళ్ళు. కనుక దీంతో సాధకులకి, కొత్త వాళ్ళకి చాలా హాని జరుగుతుంది. వీళ్ళ కొత్త వాళ్ళని అట్రాక్షన్ చేసే మాటలతోటి బుట్టలు వేసేసి వాళ్ళని ఇట్లా టచ్ చేస్తేనే శక్తులు వస్తాయనే టట్టుగా క్రియేటివ్ చేసి ఎంతమంది జీవితాలను చెడిపేస్తున్నారు. కనుక ఈ చీటర్స్ తోటి మనం జాగ్రత్త ఉండాలి. నెక్స్ట్, స్వామీజీ, తపస్సుతో గురువులైతే లాభాలేవి, వారిని అనుసరించే వారికి కలిగే లాభాలను ఉదాహరణతో తెలపండి. తపస్సు చేస్తే చాలా గొప్ప లాభం పొందుతుంది, తాను తరిస్తాడు, లోకమంతా తరిస్తుంది. వారిని అనుసరించిన వాళ్ళు లోకమంతా తరింపజేస్తాడు. ఒక ఇంజన్ లాంటి వాడు తనని ఆ ఇంజన్ని జడమైన డబ్బలు తగిలి ఉంటే, రైలు ఇంజన్ ఉంది, రైలు ఇంజన్కి, ట్రైన్కి ఇంజన్కి జడమైన డబ్బలు దాన్ని తగిలి ఉన్నా కానీ లాక్కొని వెళ్తుంది. జడమైన డబ్బలు కూడా తరిస్తాయి. కనుక అలాగే ఒక ఇంజన్ లాంటి వాడు గురువు, తాను తరించడమే కాకుండా వేలాది మందిని తరింపజేస్తాడు. ఒక జ్యోతి ద్వారా 100 జ్యోతులు వెలిగించినట్టు, 1000 జ్యోతులు వెలిగించినట్టుగా. చాలామంది అనుకున్నాను, మేము ఒక అర్హత లేని సంస్థని అనుసరించినామండి, 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు వేస్ట్ అయిందని యువత కూడా వస్తారు. వచ్చి వారు కనీసం ఇట్లా మార్చుకుంటారంటే మళ్ళా అందులో ఈజీ మెథడ్కు అభ్యాసం అయ్యి ఆ మార్చుకోనికే యమనియమాలు వద్దని చెప్తారు, చాలా హాని కదండి ఇది అని అంటారు. మళ్ళీ వచ్చి వాళ్ళు కూర్చొని పిల్లర్ కానీ వంగి పూర్తిగా బెండ్ అయిపోయి బాణంలాగా వంగిపోయి కూర్చొని గురకబెట్టి నిద్రపోవడమే చేస్తారు. మళ్ళీ కాళ్ళు 2 సాపుకుంటారు. 20-25 సంవత్సరాల వయసులోనే, 25 years వయసులో చూడండి, కాళ్ళు చాపుకొని కూర్చొని ధ్యానం చేస్తుంటారు. కుర్చీలో కూర్చున్నా ఇంకో కుర్చీలో కాళ్ళు పెట్టుకొని కూర్చుంటారు. ఇదేం రోగమో అసలు అర్థం కాదు. చిన్న వయసు, పాపం 70-80 ఏళ్ళ వయసు క్రియాయోగ మెడిటేషన్ని చాలా చక్కగా ఆసనంలో సింగిల్ సిట్టింగ్లో 5-6 గంటలు కూర్చొని చేస్తున్నారు. అది యువకులైన వాళ్ళు ఇట్లా తయారైపోయినరు అంటే అక్కడ ఏదైతే ఉన్నారో ఆ ఫౌండర్ మాస్టర్ సరిగా లేక వాళ్ళకు కూర్చొని ఎట్లయినా ధ్యానం చేయొచ్చు అని, వంగి అయినా కూర్చోవచ్చు, నడువు నొప్పి వస్తుంది అనడం వలన అలా వంగిపోయి వాళ్ళు ఇది చేస్తున్నారు. కనుక ఋషులు ఎలా అంటే, ఇప్పుడు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, మలయాళ స్వామి, వివేకానంద స్వామి, శంకరాచార్యులు, కబీర్ దాసు, బ్రహ్మం గారు, లాయర్ మహాశయ, ఒక యోగి ఆత్మకథ గురువులు, వీళ్ళంతా కూడా తపస్సులు చేశారు. కొంతమంది గృహస్థాశ్రమంలో ఉండి కూడా వాళ్ళు తరించారు. వాళ్ళని అనుసరించిన వాళ్ళని ఎందరినో తరింపజేశారు. వీళ్ళతోటి గొప్ప లాభం ఉంటుంది. వీళ్ళు ఎందుకంటే సనాతన ఋషి పరంపరను అనుసరించారు, వేద ఉపనిషత్తులను అనుసరించారు. కనుక ఒక శాస్త్రీయతమైన ఆధ్యాత్మికతని వాళ్ళు అనుసరించారు, వాళ్ళు తరించారు, వాళ్ళని అనుసరించిన వాళ్ళని కూడా తరింపజేశారు.
అలా కాకుండా మనము అర్హత లేని వాళ్ళని మనం అనుసరిస్తే తా జడిన కోతి వనమెల్ల జడిచాను అన్నట్టుగా తను చెడిపోయింది కాక మొత్తము లోకమంతా తెరిచేస్తారు. గంధపు చెక్క లాంటిది, ఎక్కడ వెళ్ళినా సువాసనలు వస్తుంది. జ్ఞానం అనేది అది. అజ్ఞానం అనేది ఎక్కడ పోయినా బురద కంపు, అది కార్బన్ డైఆక్సైడ్, అది శరీరానికి హాని చేసేది. ఈ కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాళ్ళు ఈ యొక్క చీటర్స్ ఏదైతే ఉంటుందో సరిగా శిక్షణ తీసుకోకుండా తపస్సు లేకుండా మాస్టర్స్గా ధ్యానం మాస్టర్స్గా తయారైన వాళ్ళు, యోగులుగా తయారైన వాళ్ళు, గురూజులుగా తయారైన వాళ్ళు, అలాగే ఆక్సిజన్ లాంటి వాళ్ళు నిజమైన గురువులు ఋషులు. అది ఎక్కడ వెళ్ళినా ప్రాణవాయువు ఉత్పత్తి అయ్యి ప్రాణవాయువు ఎక్కడ పోయినా ఆక్సిజన్ అందరికీ అందించి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఏడ కూర్చున్నా వాళ్ళ ఆక్సిజన్ తోటి లాభమే. కనుక ఈ విధంగా మరి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ పీల్చుకున్నా మనకు హానే. అట్లా కార్బన్ డైఆక్సైడ్కి ఆక్సిజన్కి ఉండేంత తేడా ఉంటుంది. మల్లెపూల తోట పక్కన ఎంత హాయో అలాగే మోరి పక్కన ఎంత హానో. కనుక వాళ్ళతో సాంగత్యం మోరి దగ్గర కూర్చున్నట్టు మనకు హాని చేసేదే. తెలియక ఆడ కూర్చున్నా అది మనకు ఆరోగ్యం పాడు చేస్తుంది. ఆ వాయువు విషవాయువు. అలాగే మనం తెలియక అక్కడ కూర్చున్నా మల్లెపూల తోట దగ్గరనో కొంచెం మంచి అడవి ప్రాంతంలో కూర్చుంటే తెలియకుండానే ఆక్సిజన్ని ఆ ఔషధుల గాలిని పీల్చుకుంటాం మనకు తెలియకుండానే. అంటే జ్ఞానుల సాంగత్యం ఇంత లాభం, అజ్ఞానుల సాంగత్యం అంత నష్టం. ఎందుకంటే తను చెడిపోతాడు, తన మైండ్ చెడిపోతుంది. భోగ జీవితాన్ని ప్రేరేపిస్తారు ఆ భోగ మాస్టర్సు. భోగ జీవితాన్ని ప్రేరేపిస్తారు. ఆధ్యాత్మికం అంటే ఇంతే, 2 రోజుల ఎన్లైట్మెంట్ పొందొచ్చు. ఈజీ మెథడ్ మేము కొత్తగా అనుకున్నాము. కొత్తగా ఎందుకు అనుకున్నారు, ఏ నియమాలు అక్కర్లేదు అనేది కొత్తగా అనుకున్నారు వీళ్ళు. అట్లా భోగ జీవితాన్ని కొత్తగా అనుకున్నారు. ఆధ్యాత్మికం ద్వారా కూడా భోగాలు అనుభవించవచ్చు అనేది కొత్తగా అనుకున్నారు వీళ్ళు. ఆధ్యాత్మికంలో అడ్డదారిలో కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అనేది కొత్తగా తెలుసుకున్నారు వీళ్ళు తెలుసుకున్నది ఏంటిదయా కొత్తగా ఏంటిదంటే ఆధ్యాత్మికం పేర భోగాలు ఎట్లా అనుభవించవచ్చు, కొత్త వాళ్ళని పిచ్చోళ్ళని చేసేసి వాళ్ళని వశం ఎట్లా పరుచుకోవచ్చు, అలాగే ఆధ్యాత్మికం పేరు ఎట్లా ధనం దోచవచ్చు, ఆధ్యాత్మికం పేరు మీద ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు అనేది కొత్తగా అనుకున్నారు వీళ్ళు. కనుక వీళ్ళతో సాంగత్యం ఎటువంటిదంటే కార్బన్ డైఆక్సైడ్తో సాంగత్యం చేసినట్టు హైదరాబాద్లో మూసీ నది దగ్గర మురికి కాలువ గుంట దగ్గర డ్రైనేజీ దగ్గర ఉన్నట్టు మనకు అంత హాని ఉంటుంది. ఋషుల సాంగత్యము గంధపు తోటలో ఉన్నట్టుగా, మల్లెపూల తోటలో ఉన్నట్టుగా సాంగత్యము, మంచి అరణ్యంలో ఆక్సిజన్ పీల్చినట్టుగా. కనుక సాంగత్యం అంటే ఏదో 2 మాటలు ఉపన్యాసాలు చెప్పడం కాదు. తపస్సు చేసి పరిపూర్ణులై నిస్వార్థ సేవ చేసే వాళ్ళే నిజమైన గురువులు. వాళ్ళతో సాంగత్యం చేస్తే లాభం, తపస్సు లేని వాళ్ళతో సాంగత్యం చేస్తే గొప్ప నష్టం. అది ఇంకా మీ కర్మ. ఎందుకంటే 5 పైసల పుణ్యం ఉంటే ఇటువంటి వాళ్ళే దొరుకుతారు. 1 కోటి రూపాయల పుణ్యం ఉంటే నిజమైన ఋషులని సాంగత్యం మనకు లభిస్తుంది, నిజమైన మార్గము లభిస్తుంది. ఎన్నో కోట్ల జన్మల పుణ్యం చేత ఒక మంచి గురువు, సద్గురువు దొరుకుతాడు. ఒక మంచి ఆత్మజ్ఞాని అయిన గురువు, త్యాగజీవి, ఒక శంకరాచార్య, వివేకానంద స్వామి, కబీర్ దాసు లాంటి గురువులు దొరుకుతారు. లాయర్ మహాశయ, బాబాజీ మహారాజు లాంటి గురువులు దొరుకుతారు కోట్ల జన్మల పుణ్యం చేత. లేకపోతే ఈ మాయగాళ్ళు మధ్యలోనే మాయ చేసేస్తారు. కనుక అటువంటి గురువులు దొరుకుతారు. ఆ గురువు దొరికినాక కూడా ఎన్నో జన్మల పుణ్యం చేత శాస్త్రము అర్థమవుతుందంట. ఎన్నో జన్మల పుణ్యం చేతనే మనకు సాధన కుదురుతుంది. ఎన్నో జన్మల పుణ్యం చేత ఆ సాధనని పూర్తి చేస్తాం. శంకరాచార్యులు వివేక చూడమనిలో ఇదే చెప్తారు. కనుక అనేక జన్మల పుణ్యం చేతనే ఇది లభిస్తుంది. పుణ్యము తక్కువ ఉన్న వాళ్ళకు ఇదే ఇంకా నానా అవస్థలు అనమాట. ఇటువంటి వాళ్ళ చేతిలో పడిపోయి ఇది అవుతారు. కనుక మనకు భగవంతుడు బుర్ర ఇచ్చాడు. కనుక మనం ఋషులు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు అనేది రెండింటికి తేడా చూసి కొద్దిగా తేడా కనిపించిందంటే, డౌట్ వచ్చిందంటే అయిపోయి. మన ఇంటి ముందర ఎవడన్నా చక్కర్లు వేస్తున్నాడు అనుకో, వీడు దొంగనా ఏమి, అమ్మగారు ఒక్కటే ఉంది, వీడు దొంగనా ఏమి, మా ఆయన పోయింది చూసేసి దొంగతనం చేసేసి రానికి వచ్చిండా అని ఎప్పుడో 100కో 100కో 100 నెంబర్కో పోలీస్ స్టేషన్కో ఏదో ఒకటి నాకు అనుమానంగా ఉందంటే వీడు ఎవడో చక్కర్లు కొడుతున్నాడు అని ఫోన్ చేస్తారు కదా, ఆ డౌట్ వస్తుంది కదా. అట్లాగే శాస్త్రంలో నియమాలు లేవు, పద్ధతులు లేవు అనేవాడు, ఓహో వీడికి ఏదో ఆఫ్ మైండ్ వాడు ఉన్నాడు, ఋషులు ఇన్ని నియమాలు ఎందుకు పెట్టారు అంటే వాడి తిండి కంట్రోల్ లేదు, నాలుక కంట్రోల్ లేదు, చెవులు కంట్రోల్ లేదు, భోగ జీవితం గడుపుతూ ఒక పవిత్రత లేకుండా గాలి మాటలు మాట్లాడుతూ ఉంటే అప్పుడే డౌట్ రావాలి వీడు దొంగ అని. కనుక ఈ విధంగా అప్పుడు శాస్త్రాలు చదివితే మీకు తెలివి పెరుగుతుంది. భగవద్గీత లాంటివి చదివినా చాలు, కనీసం మీకు తెలివి పెరుగుతుంది. వీడు తమో గుణంలో ఉన్నాడా, తిండి నిద్ర భోగాలు కోరుకునేవాడు తమో గుణమస్తుడు, త్యాగము తపస్సు నియమాలు పాటించేవారు సత్వగుణస్తుడు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు మనం. అట్లా ఆ విధంగా
ఏ గుణంలో ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు. దానివలన మనము జాగ్రత్త పడతామన్నమాట. దొంగ బారి నుంచి మనం తెలివిగా తప్పించుకున్నట్టు ఈ దొంగల బారి నుంచి కూడా మీరు తెలివిగా తప్పించుకోవచ్చు. కనుక తపస్సు ఉండి, త్యాగం ఉండి, గొప్ప గొప్ప తపస్సు చేసి, ఋషి పరంపరను అనుసరించి నిస్వార్థంగా ప్రపంచానికి అది అందించిన వాళ్ళే నిజమైన ఋషులు. నెక్స్ట్, స్వామీజీ, తపస్సు లేకుండా, గురు పరంపర లేకుండా కొందరు ఋషులమని, కొందరు తామే అవతార పురుషులమని, ఫ్యామిలీ అంతా అవతారాలే బాగా దోస్తున్నారు. పైగా అబద్ధపు ప్రవచనాలు, బోధనలతో శాస్త్రాలను వక్రీకరిస్తున్నారు. దీనితో చాలా నష్టం కదా. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక్కరిని అనడానికి లేదు. చాలామంది మన సౌత్ ఇండియాలో ఉండే రోగం ఏంటంటే, దక్షిణ భారత్లో రోగం ఏంటంటే పరంపర లేకున్నా ఆదరిస్తాం, వాడి శాస్త్రం చక్కగా చెప్పకుండా ఆదరిస్తాం, వాడు అబద్ధాలు చెప్పినా నమ్మేస్తాం. అదే ఉత్తర భారత్లో నేను అవతార పురుషుడు అంటే కోసి కారం పెడతారు. ఎందుకంటే అక్కడ నాగ సాధువులు ఉంటారు, అలాగే గొప్ప గొప్ప ఋషి పరంపర ఉంది. ఏ పరంపర అనేది అంటే ఇతను మనుముకి గురువు లేనివాడు, అనాథ పిల్లగాడు యథేచ్ఛగా పెరుగుతాడు కదా, గాలికి తిరిగి గాలికి పెరిగి వాడికి ఒక క్యారెక్టర్ లెస్గా ఉంటాడు. అట్లాగే ఒక మంచి ఫ్యామిలీలో పుట్టిన వాడిలో సంస్కారం ఉంటుంది. అలాగే ఒక గురు పరంపర లేని వాడికి ఎట్లా అంటే దారం లేని గాలిపటం, బ్రేకులు లేని బండిలాగా వాడి మైండ్ ఎట్లా పోతుందో తెలియదు, వాడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఏమి ప్రవచనం ఇస్తాడో తెలియదు, ఎప్పుడు ఏ బుక్ పాటో ఇస్తాడో తెలియదు. ఒక అతను వేదాలంతా అబద్ధం అన్నాడు, రామాయణం భారతం అంతా తప్పు అన్నాడు, శాస్త్రాలు తప్పు అన్నాడు. మళ్ళీ కొంతమంది స్వామీజీలు అతన్ని ఎదుర్కొనే వరకే ఒక ఆయన దగ్గర పోయి 4 వేద శ్లోకాల మంత్రాలు తీసుకొచ్చి 2-3 టకట్ నేర్చుకొని నేను వేద బ్రహ్మ అని పెట్టుకున్నాడు. మళ్ళీ దీనికి అర్థమే ఉంది, ఒకప్పుడు వేదాలు దూషించినవాడు వేద బ్రహ్మ అని ఎట్లా పెట్టుకుంటున్నాడు అంటే పిచ్చోని చేతుల రాయిలాక వాడు ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తాడో వాడికే తెలియదు. ఏ దేవతకు డిమాండ్ ఉంటే ఆ దేవతను తీసుకుంటాడు. వాడు ఎప్పుడు ఏ డ్రెస్ వేస్తాడో తెలియదు, ఒకసారి పచ్చ వేస్తాడు, ఒకసారి తెల్లు వేస్తాడు, ఒకసారి కాషాయం కడతాడు, ఒకసారి ఏం చేస్తాడో తెలియదు, ఒకసారి చెడ్డీలు వేసుకొని బీచ్లలో తిరుగుతుంటాడు. మాంసం తినొచ్చు, మందు కొట్టొచ్చు, వైన్ తాగొచ్చు అంటాడు. ఎందుకంటే శక్తి ఎట్లా వస్తుంది మనం పనులు చేసుకోనికి అంటాడు. అట్లా ఏం మాట్లాడతాడో ఒక క్యారెక్టర్ లెస్ ఫెలోస్గా ఉంటారు. వాడికి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. దానికంటే కూడా నార్మల్ పీపుల్స్ బెస్ట్. నార్మల్ ఒక గృహస్థుడు అయిన వారు ఒక భార్య, పిల్లలు, సంసారము, చిన్న ఉద్యోగము, పవిత్రమైన జీవితం ఉంటుంది. వీళ్ళు క్యారెక్టర్ లెస్ ఫెలోస్ ఉంటారు. ఇక వీడికి ఒక శీలం పవిత్రత ఉండదు, మాట పవిత్రత ఉండదు. ఇక ఈ విధంగా అక్రమ ధన సంపాదన, ఒక ఆధ్యాత్మికమన్నా కరెక్ట్ ఫాలో అవుతున్నాడు అంటే ఆ తప్పుడు ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. ఇంకా కొందరు ఉన్నారంటే ఆ వెస్ట్రన్ బుక్స్ చదివేసి వెస్ట్రన్ది ఫాలో అవుతూ ఎనిమల్ లైఫ్ బోధిస్తారు. ఒక్కొక్కరిది ఒక అవతారం, ఇట్లా చెప్పడానికి లేదు. ఒక్కొక్కరు ఒక ఆయన సన్యాసి గెటప్లో ఉంటాడు, ఫ్యామిలీ పక్కనే ఉంటారు, సన్యాసి గెటప్లోనే యథేచ్ఛగా వ్యాపారాలు చేస్తుంటాడు. ఎంత తప్పుడు ప్రచారాలతోటి టోటల్ ఫ్యామిలీని కూడా అవతార పురుషులు అనేస్తాడు. ఇంకొక ఆయన మేమే దేవుళ్ళమని ప్రచారం చేస్తుంటారు. 2 రోజులు నిద్రపోయి ధ్యానం చేస్తారు, మాస్టర్స్గా అయిపోతారు, మేమే దేవుళ్ళమని ప్రచారం చేసుకుంటారు. అట్లా విచిత్రమైన ఈ యొక్క మెంటల్ ఆసుపత్రి లాగా తయారు చేసేసిండ్రు లోకాన్ని. ఎవడి లోకం వాంది. కనుక ఇవన్నీ కూడా ఎవరైతే నేనే దేవుణ్ణి అన్నారనుకోండి, వాడికి ఒక వారం రోజులు అన్నం పెట్టకుండా చూడండి, తెలుస్తుంటుంది. మరి నేనే దేవుని అనే స్థితికి వచ్చేసినావు కదా, దేవుడు అన్నం తినాడు కదా, గాలి తిని బ్రతుకుతాడు కదా దేవతలు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ముందర నైవేద్యం పెడితే తింటున్నాడా? దేవతలు కళ్ళతోటి చూస్తేనే కడుపు నిండిపోవాలి కదా. మరి నేనే దేవుని అనే స్థితికి వచ్చినప్పుడు మరి వారం రోజులు అన్నం తినకుండా చూపెట్టు, లేకపోతే ఒక గంట సేపు సమాధిలో ఉండి చూపెట్టు, గుండె శ్వాస బ్రీత్ ముక్కు బిగ్గర పట్టుకోండి, గురువుగారు సమాధిలోకి వెళ్ళండి అని. అట్లా ఎందుకు ఈ చీటర్స్ ఇట్లా తయారవుతున్నారు? కనుక ఈ సామాన్యులకు తెలియదు, మీకు వాళ్ళకి టెస్టులు పెట్టడం తెలియదు. మా లాంటి వాళ్ళమైతే చక్కగా చేసి కూర్చుంటాం, అర్థమైందిగా. ఎందుకంటే హిమాలయ ఋషులు గొప్ప గొప్ప త్యాగులని ఋషుల మధ్యలో మేము గడిపేసి వచ్చి వారికి శిష్యులుగా మేము ఉన్నాం కాబట్టి మాకు ఎటువంటి టెస్టులు పెట్టాలి, ఎటువంటి పరీక్షలు పెట్టాలి, వాళ్ళకి బంగారం చెక్ చేయడానికే మంచి ఆచార్య దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తాడు, గీట్రాయి మీద గీసి తేజాప్ వేస్తాడు. తేజాప్ వేసినప్పుడు ఆ గీట్రాయి అట్లే నిలిస్తే ఎర్రటి గుర్తు అట్లే ఉంటే అది బంగారము, 24 క్యారెట్ అని గుర్తిస్తాడు. వెండిని గీస్తాడు, తెల్లటి రంగు అలాగే ఉంటే స్వచ్ఛమైన వెండి అని అంటాడు. అది గీత పోతే కేటెండి అంటాడు. అలాగే మీ యొక్క ఇత్తడి అటువంటిది నిలవదు దాని మీద, గీత మీద. అలాగే టెస్ట్ ఉంటుంది కదా, బంగారం స్వచ్ఛమైన బంగారము 24 క్యారెట్ బంగారం అనే దానికి టెస్టింగ్ మీద నిలిచి 24 క్యారెట్ అని ఎట్లా నిలుస్తుందో, అలాగే కొన్ని ఈ మాస్టర్సు అనే వాళ్ళకి కొన్ని కూడా చెప్పిన, ఎవరైతే గ్రేట్ మాస్టర్సు పెద్ద పెద్ద బ్రహ్మర్షులు అనే సర్టిఫికెట్లు పొందారో
ఆ గురూజీ చేత ఎన్నో సర్టిఫికెట్లు పొందారో, అలాగే మేము గొప్ప గొప్ప గ్రేట్ మాస్టర్స్, మేమే దేవతలమని చెప్పుకొని ఆ పెద్ద పెద్ద బిరుదులు పొంది పెద్ద పెద్ద పేర్లు అది బిరుదులు వేసుకొని మేము ఇంత చేసినాం అంత చేసినామని విర్రవీగే వాళ్ళకి నేను ఒకటే చెప్పినాను, DNA టెస్ట్లో నేను ఒకటే భార్యతోటి సంసారం చేస్తున్నాను, నేను మాంసం తినను, సిగరెట్ దాను, మందు కొట్టను అనే టెస్టింగ్లో DNA టెస్ట్లో నిలవమని చెప్పండి. ఏదైతే ఉంటుందో ఈ ధ్యాన సెంటర్స్, మాస్టర్స్, చీటర్స్ అనేవాళ్ళు, అర్థమైంది కదా. మేము పవిత్రులము అంటే మా రక్తంలో బీడీ, చుట్టా, సిగరెట్, వ్యభిచారం లేదు, స్వచ్ఛత, పవిత్రత ఉంది అని కేవలం ఈ ఒక్క DNA టెస్ట్లో నిలవమని చెప్పండి. మరి ఎందుకు ఈ అంత బోగసు? కనుక ఇక వాళ్ళు చేయలేని చెడు కార్యము లేదు కదా. మరి ఎందుకు చెప్పండి ఇదంతా మోసము? ఆత్మ పరిశీలన చేసుకోండి ఎవరికి వాళ్ళు. కనుక మరి ఏమి నేర్పిస్తారు కొత్త సాధకులకి? మీరు ఏమి బోధిస్తారు? ఏమి సందేశం ఇస్తారు? గురువు నిలబడి మూత్రం పోస్తే శిష్యుడు గేదెలాగా పరిగెత్తుతూ పోస్తాడు. గురువు ఒక తప్పు చేస్తే శిష్యుడు 100 తప్పులు చేస్తాడు. మరి వాళ్ళ కోసమన్నా మనం కరెక్ట్గా ఉండాలి కదా. శీలం లేకపాయ, పవిత్రత లేకపాయ, సత్యం లేకపాయ, ఋషులనన్న శాస్త్రాలను అనుసరించకపోతుమి, తపస్సన్న చేయకపోతుమి, ఉట్టిగానే మాస్టర్స్ అనే అవతారం ఎత్తితిమి, మేమే దేవతలమని పైగా ఒక ఇగో, కూర్చునేది వంగి వాలిపోయి కూర్చుంటిమి, మ్యూజిక్ పెట్టుకొట్టిమి, పోతిమి, 1 గంట సేపు నిద్రపోతిమి, గురక పెడితిమి, జొల్లు గారుస్తుమి, కలగంటిమి, హాస్టల్ ట్రావెలింగ్ అంటిమి. ఇంకా ఒక్కొక్కరు అవతారం చూసుకోండి. లేవంగానే తలరాతలు కనిపిస్తాయని ఒకరు, గత జన్మలు కనిపిస్తున్నాయని ఒకరు, లేవంగానే ఇది ఒక 2 రోజులు భోజనం పెట్టకుంటే తెలిసిపోతుంటుంది. కనుక ఆ విధంగా ఇది ఏం మాట్లాడుతున్నారో ఏమీ తెలుస్తలేదు ఆధ్యాత్మికంలో. కనుక లో ఎనర్జీ లెవెల్స్ పేషెంట్ల లాకుంటారు. 9 నెలల గర్భిణి లాగా శరీరాలు, ఏమీ బాడీ కంట్రోల్ లేదు, మైండ్ కంట్రోల్ లేదు, పిచ్చిలేసిన కోతుల్లాగా ప్రవర్తిస్తుంటారు. కనుక ఈ విధంగా మనము ఒక ఆధ్యాత్మికంలో తపస్సు లేకుండా మాస్టర్స్ అయితే, ఋషి పరంపరలో లేకపోతే ఇన్ని అనర్థాలు వస్తాయి. మన తప్పు ఎవరు చెప్పేటోళ్ళు లేడు. మనం ఎవరైతే గురువుగా అనుకుంటున్నామో ఆ ఫౌండర్ మాస్టరే పరమ భోగి అయి ఉంటాడు. మరి ఏం నేర్చుకుంటాం ఆయన దగ్గర? ఇంకా భోగులనే తయారు చేస్తాడు, లక్షల మందిని. యోగులనే తయారు చేస్తాడు, జ్ఞానులనే తయారు చేస్తాడు. మరి అతే భోగిని అనుసరించిన కాబట్టి అందరం భోగులు, వీఆర్ ఆల్ భోగీస్. ఇది కరెక్ట్ సరిపోతుంది. మరి అట్లా మాకు భోగం కావాలి, యోగం కావాలి అంటారు. అట్లా కుదరదు. మురికి నీళ్ళు, గంగా నీళ్ళు ఒక దగ్గర కుదరదు. అలాగే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఒక దగ్గర పొంతు కుదరదు. రాత్రి పగలు ఒక దగ్గర పొత్తు కుదరదు. జ్ఞానం అజ్ఞానం 2 ఒక దగ్గర పొత్తు కూడదు. పాలు విషము, అమృతము విషం ఒక దగ్గర పొత్తు కూడదు. గుర్తుపెట్టుకోండి. కనుక ఈ విధంగా మీరు తెలివివంతులు అయిపోయి ఇటువంటి చీటర్స్ను వదిలిపెట్టేసి ఋషి పరంపర ఫాలో కాండి. నెక్స్ట్, స్వామీజీ, ఫాలోవర్స్కి తెలియదు గురూజీ తపస్సు చేశాడా, శాస్త్ర ప్రమాణంగా బోధిస్తున్నాడా, గురు పరంపర ఉందా అని ఎలా తెలుసుకోవాలి? వాళ్ళకి తెలియదు అండి, అమాయకులు. మరి ఇంతవరకే చెప్పినాను, గీటురాయి దగ్గర నిలిచిందే బంగారము, గీటురాయి దగ్గర నిలవకపోతే బంగారం కాదు. అలాగే ఒక గురువు కూడా కనీసం సత్యం అన్న పలకడం నేర్చుకోవాలి. నోరు తెరిస్తే 1000 అబద్ధాలు రోజుకు పలికితే గిన్నిస్ బుక్ రికార్డులో అబద్ధాలు ఆడే సంస్థ అని ఇవ్వచ్చు. చీటర్స్కి అబద్ధాలు ఆడే సంస్థ ఏదైనా ఉందా అంటే గిన్నిస్ బుక్ రికార్డులో ఇవ్వచ్చు. అబద్ధాలు ఆడే సంస్థ, ఎక్కువ అబద్ధాలు ఆడేటోళ్ళు ఎవరంటే గిన్నిస్ బుక్ రికార్డులో అబద్ధాలది ఇవ్వచ్చు. సమ్యక్ ధ్యానం అన్నాడు మహానుభావుడు బుద్ధుడు. మరి ఏమి ధ్యానం? నిద్రపోతుమి. సమ్యక్ వాక్ అన్నాడు, 1000 అబద్ధాలు ఆడుతుమి, నిద్రపోయి. సమాధి అంటిమి, కల వస్తే హాస్టల్ ట్రావెలింగ్ అంటిమి, మరి నిండా దీన్ని నిరాహారులం అంటిమి. అట్లా ఈ విధంగా మరి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కొంచెమన్నా ఆత్మ పరిశీలన అంటే ఇంకా వీళ్ళు మోసం అనేవాడికి హృదయం ఎక్కడిది? మోసం చేయాలి అనేవాడికి, ఒక భోగికి హృదయం ఎక్కడిది? ఒక తాగుబోతు 100 అబద్ధాలు ఆడైనా వైన్ తాగనికే చూస్తాడు. ఒక భోగి 1000 అబద్ధాలు ఆడైనా ఇటువంటి వాళ్ళని లైటింగ్ కొట్టేసి ఆడవాళ్ళ జీవితాన్ని చెరిపేస్తాడు. మరి అట్లాగే ఆ విధంగా ఒక భోగి మోసపూరితమైన జీవితం గడుపుతాడు. అతనితో శీలం ఎక్కడిది? ఇక సత్యం ఎక్కడిది? కనుక అతని టార్గెట్టే భోగాలు, ధనము, పేరు ప్రతిష్టలు. మరి నిజమైన ఋషులని పొందే గౌరవాన్ని ఒక సామాన్య నార్మల్ ఒక భోగులు పొందుతున్నారు. నిజమైన ఋషులు
వాళ్ళు ఒక పిచ్చోళ్ళలాగా గడుపుతున్నారు. ఇది కలియుగం కనుక ఒకే పాదం మీద ధర్మం ఉంటుంది. వాళ్ళు కలియుగంలో రానికే కూడా ఇష్టపడరు. కనుక ఎవరికి వాళ్ళు ఎవరైతే భోగ జీవితం యథేచ్ఛగా గడుపుతుంటారో, మనసు వాక్కు కర్మ ఒకటిగా ఉండదో వాళ్ళు భోగులు అనుకోవాలి. మనస్సేకం వచ్చేసేకం కర్మన్నేకం మహాత్మనః. మహాత్ములు అంటే ఎట్లా ఎవరయ్యా అంటే మనసు మాట కర్మ త్రీకరణ శుద్ధి కలిగిన వాళ్ళే మహనీయులు మహాత్ములు. అది లేకుండా యథేచ్ఛగా మాట ఒకటి చేతొకటి మనసు ఒకటి ఉన్నానుకో, వేషం ఉంటుంది, ఒకరితో చాటింగ్ చేస్తుంది, ఒకరితోటి మాట్లాడుతుంటుంది, ఇంకొకరితోటి భోగిస్తుంటుంది. నీవే నా పతి అంటుంది కనిపించిన వాడినెల్లా. అట్లా ఈ వేష గుణము కలిగి ఉంటారనమాట. మాట మనసు చేతలు ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటాయి. కనుక వీళ్ళనే చీటర్స్ అంటారు, లేకపోతే మోసగాళ్ళు అంటారు. కనుక వాళ్ళని అనుసరిస్తే బియ్యాన్ని కర్రల పొయ్యి మీద అన్నం వండుతుంటే ఒక మెతుకుని పట్టుకొని చూస్తారు, ఉడికిందా ఉడకదా అని. అతని గుణగణాలు ఒకటి పట్టి చూస్తేనే తెలిసిపోతుంది మనకు. ఇక మరి వీళ్ళు సామాన్యులు వీళ్ళు తెలుసుకోలేకుంటున్నారు. మరి ఎందుకంటే వీళ్ళకి శాస్త్రాలు పరిచయం లేదు, ఆధ్యాత్మికం పరిచయం లేనందుకు వాళ్ళు ఏది చెప్తే నిద్రనే సమాధి అంటున్నారు, కళని హాస్టల్ ట్రావెలింగ్ అంటున్నారు, వెస్ట్రన్ బుక్సే గ్రేట్ అంటున్నారు, వెస్ట్రన్ మాస్టర్సే గ్రేట్ అంటున్నారు. ఎందుకు? వాళ్ళు ఏది పలికితే అది చిన్నపిల్లవాడికి ఏది నేర్పిస్తే మాటలు అదే పలికినట్టు వీళ్ళు అమాయకులు కనుక ఫాలోవర్స్ వాళ్ళు ఏది పలికితే ఆ ఫౌండర్ మాస్టర్స్ చీటర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏది పలికితే వీళ్ళు అది పలుకుతున్నారు. కనుక ఒక ఋషుల దగ్గర వీళ్ళ పప్పులు ఉడకవు. ఒక ఋషి పరంపరలో ఉన్న వాళ్ళు ఎక్స్రే మిషన్ లాంటి వాళ్ళు మొత్తం ఎక్స్రే తీసి పడేస్తారు. పొట్టలో ఏం దాచుకోలేము ఎక్స్రే మిషన్లో కూర్చొని, అంతా బయటికి కనపడుతుంది. అలాగే వాళ్ళు చూడంగానే ఎక్స్రే తీస్తారు, స్కానింగ్ తీస్తారు వాళ్ళ మైండ్ సెట్ని మొత్తం. కనుక ఈ విధంగా మరి ఈ యొక్క ఋషి పరంపరని అనుసరించండి, ఈ యొక్క భోగ పరంపరని వదలండి, అప్పుడు మీరు లబ్ధి పొందుతారు. నెక్స్ట్, స్వామీజీ తమ గురూజీ ఒక ఋషి కాడని ఎలా గుర్తించాలి? అతని భోగ జీవితం అతని ప్రవర్తనతోటే తెలిసొచ్చు. ఇప్పుడు మార్వాడి వాళ్ళు ఏం చేస్తారు, ఒకరిని నమ్మకస్తుని సేవకుని పెట్టుకోవాలంటే ఇంత ధనం అక్కడ పడేస్తారు, బంగారం ఇంత పడేస్తారు, వాని ముందల ఎవ్వరు లేనట్టు నటిస్తారు, ఎక్కడో వెళ్ళిపోతారు, ఇంత డబ్బులు అక్కడ పడేస్తారు. రకరకాలుగా వాడిని టెస్ట్ చేసేసి నిజమైన సేవకుడని తాళం చేయి అతనికి ఇస్తారు, మెయింటెనెన్సే అతనికి అప్పచెప్తారు. అట్లా కనుక ఒక గురువుని ధనం ద్వారా పరిశీలన చేయొచ్చు, స్త్రీల ఆశ చూపి పరిశీలన చేయొచ్చు, లేదంటే రుచికరమైన భోజన పదార్థాలు ఆడ పెట్టి పరిశీలన చేయొచ్చు. అతని తిండి ఏముంది, మాట ఏముంది, అతని ప్రవర్తన ఎట్లా ఉంటుంది, అతని శీలం ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. సింపుల్, దానికి పెద్ద పరిశ్రమ ఏం అవసరం లేదు. అంటారు కదా, జిహ్వ రుచి నాలుక కంట్రోల్లో ఉండాలి ఒక రుచికి, లింగం కంట్రోల్లో ఉండాలి, బ్రహ్మచర్యం కంట్రోల్లో ఉండాలి, ఇక రెండవది వాక్కు కంట్రోల్లో ఉండాలి, సత్యమనే పలకాలి, సేవ సమాజానికి నిస్వార్థ సేవ చేయాలి. ఇది ఋషుల మార్గం. దీనికి అన్యంగా భోగ జీవితము గడుపుతూ బ్రహ్మచర్యము కంట్రోల్ లేదు, నాలుక కంట్రోల్లో లేదు, దీనికి అనడం తినడం రెండు, విపరీతమైన భోగ పదార్థాలు తినడం, విపరీతమైనంగా అజ్ఞానము అబద్ధాలే మాట్లాడుతూ ఉండడం. అలాగే ఇక మనసు ఒకటి మాట ఒకటి చేత ఒకటి ఉంటే ఇతను అజ్ఞాని. మనసు మాట కర్మ ఒకటి ఉండి పవిత్ర జీవితం ఉండి తపస్సు ఉండి సేవ ఉంటే ఆయన ఒక ఋషి అని ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు. ఈ సింపుల్, దీంట్లో ఏం పెద్ద పరిశ్రమ ఏముందండి. నెక్స్ట్, ఈ పాలు అంశ బెటర్ చూడు, పాలు నీళ్ళని వేరు చేస్తుంది, అట్లా అంశలాగా మారాలి సాధకులు. నెక్స్ట్, స్వామీజీ ఎలాంటి గురువును చేరితే నష్టం, ఎలాంటి గురువును చేరితే లాభం? ఇప్పుడు నేనైతే ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చిన కదా, ఈ భోగులని చేరితేనేమో గొప్ప నష్టము, త్యాగులని ఋషులని చేరితే మనకు గొప్ప లాభం. నిజమైన త్యాగి మన నుంచి ఏం ఆశించడు. మన తండ్రి ఉన్నాడు, మన నుంచి ఏం ఆశిస్తాడు? పిల్లల నుంచి తల్లిదండ్రులు ఏం కోరుతారండి? నా పిల్లలు బాగుంటే చాలు. తన కోరికలు తన సంకల్పాలని తన పిల్లల్లో చూసుకుంటాడు. చదువుకునే పిల్లలకు తల్లిదండ్రులు ఏం పని చెప్పరు, పని మనిషిని పెట్టి పని చేయిస్తుంటారు. అలాగే తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏం కోరరు. అలాగే నిజమైన ఋషులు నిజమైన గురువులు శిష్యుల నుంచి ఏమి కోరకుండానే మేలు చేస్తారు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు స్వార్థపరుడు ఏం చేస్తారు అంటే శిష్యుని ఊరికనే పొగుడతాడు. నువ్వు ఋషివి, నువ్వు ఎన్లైట్మెంట్వి, నీవే దేవుడివి, లేకపోతే నువ్వు వీరుడి శూరుడి అని పొగుడతాడు. ఎందుకంటే అతని ద్వారా ఈయనకి ఎక్కువ అవసరం ఉంది. అనవసరంగా పొగుడుతున్నాడంటే అతనికి మన వలన ఏదో ఎక్కువ అవసరం ఉంది. అట్లా ఆ విధంగా ఇతని ప్రచారం ఇట్లా ఎక్కువ పొగిడి కొన్ని ధ్యాన సంస్థలు ఏం చేస్తున్నారంటే ప్రచారం చేయిస్తారు, ఒకటి డొనేషన్లు కలెక్ట్ చేపిస్తారు, ఒకటి
అలాగే వాడిని ఒక వెడ్డి చాకరీ చేయించుకుంటారు, అంటే అతని శ్రమ దోపిడీ చేస్తారు. ఈ ఫౌండర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, కమిటీ అనే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళతోటి శ్రమ దోపిడీ అనమాట. కనుక వీళ్ళని అనేకంగా పోగుడేస్తుంటారు. కొత్త వాళ్ళు తెలియదు కదా, బార్డర్ ఊపిపోతుంది. ఆయన ఎంత పొగుడుతుంటే అంత కోట్ల రూపాయలు డొనేషన్లు చందాలు వసూలు చేసుకొస్తారు, లేదంటే వాళ్ళ ఆస్తిని అంతా ఇచ్చేస్తుంటారు. లేకపోతే పొగిడి వాళ్ళని వీక్నెస్ని పట్టుకొని వాళ్ళని పొగిడి ఈ పని చేయించుకుంటారు. కొన్ని వాళ్ళు భోగాలు అనుభవించినా, కొన్ని మిస్టేక్స్ ఉన్నా చూసి చూడనట్టుంటారు. వాళ్ళు భోగాలు అనుభవించడానికే అవకాశం ఇస్తారు, కొంత డొనేషన్లు కలెక్ట్ చేసుకోనికి అవకాశం ఇస్తారు, వాళ్ళకు కొంత స్వేచ్ఛ కూడా ఇస్తారు, మరి లేకపోతే ఎవరు నిలవరు. కనుక యథేచ్ఛగా వాళ్ళకి భోగాలను అనుభవించేటట్టు చేసి ఇతను వాళ్ళతో వెడ్డి చాకరీ చేయించుకుంటారు, వాళ్ళని భోగాలకు బానిసలు చేసి. కనుక ఈ విధంగా వాళ్ళు ఇదే జీవితం, ఇదే నిజమైన ఆధ్యాత్మికమని ఇక భోగాల్లో జీవితం గడుపుతూ ఉంటారు. అప్పుడు ఇక్కడ గురువు చెడిపాయే, శిష్యుడు చెడిపాయే, ఇంకేముంది? కనుక ఇప్పుడు మనము ఈ విధంగా మనము తెలివిగా గ్రహించాలి. ఋషులను అనుసరిస్తే లాభము, భోగులను అనుసరిస్తే నష్టం. నెక్స్ట్ స్వామీజీ, ఏది సనాతన ధర్మం, ఏది కాదు? సనాతన ధర్మము నేను శరీరమును కాదు ఆత్మస్వరూపమునే అని తెలుసుకోవడమే సనాతన ధర్మము. ఆ తెలుసుకున్న విషయాన్ని నిస్వార్థంగా సర్వజీవులకి ఆ విద్యని అందించడమే సనాతన ధర్మము. అలాగా ఒక సనాతన ధర్మం అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదు. అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో, అన్ని వేళల్లో ఉండేది సనాతనము. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఆత్మ సనాతనము. ఆత్మ సనాతన పరం సనాతనము, ఋషులు సనాతనము, వేదాలు సనాతనము, ఉపనిషత్తులు సనాతనము, యోగశాస్త్రము సనాతనము. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదు, నిన్నమన్న వచ్చింది కాదు, అది సనాతనము, మార్పుతో కూడుకోంది. అన్ని యుగాల్లో పతంజలి చెప్పిన సూత్రాలు ఒకే రకంగా ఉంటాయి, ఒకే రకమైన నియమాలు ఉంటాయి, ఒకలాగానే ఉపయోగపడతాయి. దాహం అయినప్పుడు అన్ని కాలాల్లో నీళ్లు, ఎండాకాలం, చలికాలం, వానకాలం అనకుండా దాహం తీసే గుణం ఉంటుంది నీళ్ళలో. ఆ నీళ్ళలో దాహం తీసే గుణమే సనాతనము. అగ్నిలో కాల్చే గుణం ఉంటుంది, అదే సనాతనము. సూర్యుడిలో వెలుగునిచ్చే గుణం ఉంటుంది, అదే సనాతనము. ఎప్పుడు సూర్యుడిలో వెలుగునిచ్చేది ఉంది. మా సూర్యుడు చీకటిస్తున్నాడండి అనడానికి లేదు. మా పులి మ్యావ్ మ్యావ్ అంటుందండి. మ్యావ్ మ్యావ్ అంటే అది పులి కాదు. కనుక ఆ విధంగా సనాతనం అంటే ఎప్పుడు ఒకటే గుణం ఉంటుంది. కనుక ఆ సనాతనమైన ఆ గుణము ఇది సనాతనమైంది. ఇవి అంటే ఈ పంచభూతాల్లో కూడా కొంచెం మార్పుతో కూడుకొని ఉంటాయి. ఇప్పుడు నీళ్లు చల్లటి గాళ్ళు వచ్చినప్పుడు చల్లగా ఉంటాయి, ఎండాకాలంలో హీట్ ఎక్కుతాయి, కొంత మార్పుతో కూడుకున్నది. కానీ అందులో దాహం తీర్చే గుణం మాత్రము ఎక్కడ పోదు. అంటే ప్రకృతి సహజంగా కొన్ని మార్పులు, పంచభూతాలు మార్పు చెందుతుంటాయి, కానీ వాటిలో ఏదైతే గుణం ఉందో మూల గుణము అది అలాగే ఉంటుంది. కనుక సనాతనము ఏంటంటే నువ్వు శరీరాన్ని కాదు ఆత్మస్వరూపమే. కనుక ఇదే పుష్కలంగా వేదో ఉపనిషత్తుల్లో చెప్పబడ్డది. ఈ సనాతనమైన శాస్త్రాల్ని చదివి మన ఆత్మ పదార్థాన్ని తెలుసుకొని అనుభూతి పొంది, ఆత్మానుభూతి పొంది ఇది పదుగురికి నిస్వార్థంగా అందించడమే సనాతన ధర్మము. వ్యాపారం చేయడం సనాతన ధర్మం కాదు. ఆధ్యాత్మికతని వ్యాపారం చేయడం సనాతన ధర్మం కాదు. కనుక ఇది అజ్ఞానము, ఇది వెస్ట్రన్ లైఫ్ స్టైల్, ఇది వెస్ట్రన్ స్పిరిచువాలిటీలో వర్తిస్తుంది వ్యాపార గుణం. కనుక ఈ విధంగా గురు శిష్య సంబంధం అనేది వ్యాపార ధోరణి కాదు, నిస్వార్థ ధోరణి. తల్లి తండ్రి ఏమి కోరకుండానే మన మేలు కోరుకుంటారు. అలాగే గురు శిష్య సంబంధం కూడా అలా ఉండాలి, ఏమి కోరకుండానే శిష్యులకు మేలు చేయాలి. కనుక ఈ సనాతన ధర్మమైన తన ఆత్మని ఉద్ధరించుకోవడమే సనాతన ధర్మం. కనుక ఆ సనాతన ధర్మంలో ఆయన ఆ ఉపనిషత్తులని, వేదోపనిషత్తులను అధ్యయనం చేసి ఋషి పరంపరలో ఉండి ఆత్మానుభూతి పొంది తిరిగి ఈ ప్రపంచానికి అంతా ఇది అందించాలి. ఇది వెస్ట్రన్ బుక్స్ చదివి వంగి నిద్రపోతూ నిద్రపోతూ మేము కూడా ఇదే సనాతన ధర్మమే చేస్తున్నాం, మేము ప్రచారమే చేస్తున్నాం అంటే ఏమి తెలుసు అని ప్రచారం చేస్తున్నావు. నిద్రపోతున్నావు, నిద్రని ప్రచారం చేస్తున్నావు. ఎంత హాని, దానితో ఎంత నష్టము. నీకేమి తెలియకుండా బోధిస్తున్నావు, ఎంత నష్టము దాంతో. నీకు వైద్యం తెలియదు, వైద్యం చేస్తున్నావు, అందరి ప్రాణాలు తీస్తున్నావు, ఎంత హాని. అలాగే ఈ విధంగా కుక్కతో కాబట్టి గోదావరిన ఈదినట్టుంటుంది వీళ్ళని అనుసరించి మోక్షం పొందాలనుకుంటే సగం తెలిసిన వాళ్ళతో. కనుక తస్మాత్ జాగ్రత్త. కనుక ఈ సనాతనమైన వేద ఉపనిషత్తులని
బ్రహ్మజ్ఞానాన్ని, సనాతనమైన ఋషుల వాక్కులని, సనాతనమైన యోగ శాస్త్రాన్ని, సనాతనమైన యోగ విద్యని, ధ్యాన విద్యని మనం శాస్త్రీయంగా ఋషులు చెప్పినట్టుగానే మనం చేస్తే తరిస్తాం. అందరు ధ్యానం అంటున్నారు, ధ్యానం కూడా సనాతనమే కదండి అనొచ్చు. అది ధ్యానం తప్పు చేస్తే అది అసనాతనము, సనాతనం అనబడదు. ఋషులు ఏ విధంగా శాస్త్రీయంగా చెప్పిండ్రు, భగవద్గీతలో చెప్పబడ్డది ధ్యాన శ్లోకాలు, యోగోపనిషత్తులో చెప్పబడ్డాయి, పతంజలి మహర్షి చెప్పారు, దానికి ఒక శాస్త్రీయత చెప్పారు. అట్లా కాకుండా మేము ధ్యానమేగా చెప్పేది, మేము ఆధ్యాత్మికనే వ్యాపారమేగా చేసేది. ఇప్పుడు నేను అన్నమే పెడుతున్నాను కదండి, అన్నం విషయం కలిపి పెడితే ఎంత హాని ఉంటుంది. అలాగే నేను వైద్యం చేస్తుంటా, మేలు చేస్తుంటానంటే నీకు వైద్యం తెలియదు, ఏదో పిచ్చి పిచ్చి ఆకులు తీసుకొచ్చి నూరి ఇచ్చినావు, పాయిజన్ అయింది, చనిపోయిండు, ఎంత హాని. కూరలతో ఉన్న పాముని పట్టుకుంటే అది ఎప్పుడు కాటేస్తుందో తెలియదు, ఎంత హాని. అరిషడ్ వర్గాలు జయించకుండా గురూజీ అయితే ఎంత హాని. కామక్రోధాలు లోపం ఆధీనంలో రాలేదు, అప్పుడు ఫాలోవర్స్ని పెంచినప్పుడు ఎంత హాని. కనుక ఈ విధంగా ఒకసారి ఆలోచించాలి. ఆ విధంగా మనకు చదువురాని వాడిని టీచర్ చేస్తే ఎంత హాని, వైద్యం తెలియని వాడిని వైద్యుడిగా పెడితే ఎంత హాని. ఉపనిషత్తులు అంటే, యోగం అంటే, సనాతన ఋషి పరంపర అంటే, శాస్త్రీయమైన ఋషులు చెప్పిన ధ్యానం అంటే తెలియని వాడిని ధ్యానం గురూజీగా, ధ్యానం మాస్టర్గా పెడితే ఎంత హాని. ఎంత తెలుసుకోండి. కనుక ఈ యొక్క వెస్ట్రన్ స్పిరిచువాలిటీ వదిలేసి ఆధ్యాత్మికమైన సనాతన భారతీయ హిమాలయ ఋషి పరంపరని మీరు అనుసరిస్తే మీ జీవితం ధన్యమవుతుంది, లేకపోతే మీ జీవితం నష్టమవుతుంది. నిజమైన సనాతన భారతీయ ఋషుల యొక్క సనాతన ధర్మాన్ని, సనాతనమైన శాస్త్రాలని, సాధనలను అనుసరిస్తేనే మనం తరిస్తాము. అదే సనాతన ధర్మము. నిన్న మన వచ్చిన ఈ వెస్ట్రన్ని బుక్స్ని, వెస్ట్రన్ మాస్టర్స్ని, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని, కేవలం వెస్ట్రన్ స్పిరిచువాలిటీని అనుసరిస్తే అది అశాస్త్రీయము, దానివలన గొప్ప నష్టం. నెక్స్ట్ స్వామీజీ, శాస్త్రాలు కట్టుకథలు, ఇంగ్లీష్ బుక్ గొప్ప, ఇంగ్లీష్ వారిని చూసి నేర్చుకోండి, వారు జంతువుల్లా స్వేచ్ఛగా ఉంటారు, వారిని చూసి వెస్ట్రన్ జీవితం నేర్చుకోండి అంటారు, నిజమా? మీరు ఎందుకంటే ఫారినర్స్ మనకంటే 1000 సంవత్సరాల ముందు ఉన్నారు. ఇండియన్ విధవలకు ఏం తెలియదు, 4 గోడల మధ్యలో సంసారం చేస్తారు. మీ పిల్లల ముందరనే సంసారం చేయండి అనే మాస్టర్స్, చీటర్స్ కూడా ఉన్నారు. ఫౌండర్ మాస్టరే బుద్ధి లేకుండా ఇటువంటివి చెప్తుంటారు. మీ పిల్లల ముందర సంసారం చేయండి అని. పుస్తెలొద్దు, మట్టెలొద్దు పడేయండి, నో పిలక వద్దు కట్ చేసేయండి, నో జంజమే కత్తెరతోటి కట్ చేసే మాస్టర్సు, చీటర్స్ ఉన్నాడు. ఎందరో బ్రాహ్మణులకి జంజాలు కట్ చేసిండ్రు ఈ ఫౌండర్ మాస్టర్సు. ఎందరో పిలకలు కట్ చేశారు, ఎందరో ఆడవాళ్ళ తాళీలు కట్ చేశారు, ఎందరో పుస్తల మెట్టెలు కూడా తీసేశారు ఈ మహానుభావులు. బొట్లు కూడా దూడ్చారు. ధ్యానం అంటూ ఈ హిందువులను వినియోగించుకుంటూ, హిందువుల ఫండ్స్ తీసుకుంటూ, ఋషుల పేర్లు వాడుకుంటూ, దేవతల పేర్లు వాడుకుంటూ, ఆ ధ్యాన మందిరాలకు పేర్లు పెట్టుకుంటూ, ఋషుల శాస్త్రాలు తప్పు, వాళ్ళకేమీ తెలియదు అని చెప్పుకుంటూ ఇంత హాని చేసే వాళ్ళని ఏమని చెప్పాలి చెప్పండి. మరి ఈ చీటర్స్ ఎంత అన్యాయం చేస్తున్నారు ప్రపంచానికి, భారతదేశానికి. మరి వెస్టర్న్ వాళ్ళు గొప్ప వాళ్ళు అంటే మరి ఆ విదేశాలు వెళ్ళి మీరు ప్రచారం చేసుకోండి, అక్కడే పోయి జీవించండి, ఇక మంచిది కదా. ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఉండదగిన వాళ్ళు గారు. దీనికి ఇక్కడ ఒక సనాతనమైన ఋషులు ఉన్నారు, శాస్త్రాలు ఉన్నాయి, మన ఋషులు చూపెట్టిన మార్గం ఉంది. అంటే ఆల్రెడీ వాళ్ళు ఎనిమల్ లైఫ్ గడుపుతున్నారు, వాళ్ళకేం బోధించనక్కర్లేదు విదేశాల్లో. ఇక్కడ భారతీయులే సంస్కారంగా జీవిస్తున్నారు కాబట్టి వీళ్ళనే మోసం చేసేసి వీళ్ళని కూడా ఎనిమల్స్ లాగా మార్చాలనే ఉన్నారు వీళ్ళు. దీనికి ఒక ఆధ్యాత్మికం అనే పేరు పెట్టేసి, కొత్త కొత్త పేర్లు పెట్టేసి, ఆ శ్మశానాలన్నీ తీసుకొచ్చి మనకు రుద్ది అంతా బాగా వ్యాపారాలు చేస్తున్నారు. కనుక వీటితో కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, ఋషులను అనుసరించాలి. ఈ యొక్క వెస్ట్రన్ పద్ధతులను పాటించే ఈ చీటర్స్ని మనం అనుసరించకూడదు, గొప్ప నష్టం పోతాం. నెక్స్ట్ స్వామీజీ, మరి ఫారినర్స్ సంస్కృతం నేర్చుకొని జర్మనీలో యూనివర్సిటీలు, ఇస్కాన్ కృష్ణభక్తి, విదేశాల్లో యోగా, మెడిటేషన్, భారత జీవనం, సనాతన ధర్మం ఫారినర్స్ ఇష్టపడుతున్నారు కదా. ఇప్పుడు నలంద విశ్వవిద్యాలయం ఉన్నప్పుడే అప్పుడు ఎన్నో డచ్ వారు, గ్రీస్ వారు, ఫ్రెంచ్ వారు, ఇంకా ఆంగ్లేయులు, బ్రిటిషర్స్ అన్ని దేశాలకు వెళ్ళి పడవల్లో ప్రయాణం చేసి వచ్చేసి మన నలంద విశ్వవిద్యాలయంలో ఆనాడు చాణక్యుని ఆధ్వర్యంలో ఎన్నెన్నో శాస్త్రాలను నేర్చుకొని పోయారు. అప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చి మన సంపదలను చూసి ఒక్కొక్క దేశాలు వచ్చేసి దండెత్తినాయి. భారతదేశం ఏ దేశం మీద దండెత్తలే, కానీ అన్ని దేశాలు దండెత్తినాయి. మన రాజ్యంలో ఐక్యత లేనందుకు
ఈ యొక్క విదేశీ రాజులు ఆ రాజులకు గొడవలు పెట్టేసి వాళ్ళ శత్రువులకి మిత్రులు అయిపోయి ఇంకో రాజు మీద ఒక రాజుకి అటాక్ చేసి ఆ విధంగా వాళ్ళు ఇది ఉన్నారు. అప్పుడు మన కొన్ని రోజులకు ఆంగ్లేయుల పాలనతోటి విద్యా విధానంలో మార్పు చేయడం వలన ఆ వెస్ట్రన్ చదువు మనకు రుద్దడం వలన మన సంస్కృతం చదివితే ఉద్యోగం రాదు, ఇంగ్లీష్ చదివితే ఉద్యోగం అనడం వలన ఆ విద్యా విధానంలో మార్పు చేయడం వలన ఇప్పుడు ఇంత దీనస్థితి వచ్చింది. ఇన్ని దేశాలు పరిపాలించినా మనకు హాని జరగలేదు, ఎందుకంటే మన సంస్కృతం మనం చదువుతున్నాం. ఈ భారతీయులను పతనం చేయాలంటే ఏంటిదని బ్రిటిష్ వాడు చేసిన ఎత్తుగడతోటి సంస్కృతం చదివితే ఉద్యోగం లేదు, ఇంగ్లీష్ చదివితే ఉద్యోగం అని వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని ప్రవేశపెట్టేసి మొత్తం ఈ విధంగా తయారు చేయడం వలన అంతా వెస్ట్రన్ లైఫ్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అయిపోయిందనమాట. కనుక ఈ సంస్కృతి అనేది దెబ్బతిన్నది. లేకపోతే అందరు సంస్కృత పండితులు సంస్కృతం చదివితేనే ఉద్యోగం, సంస్కృతంలోనే గొప్ప గొప్ప పండితులు గొప్ప గొప్ప జ్ఞానులుగా తయారవుతుంటారు ఇప్పటికి కూడా భారతీయులు. అయితే ఇక్కడ ఆ విధంగా మన సంస్కృతి కొంత దెబ్బతిన్నది, చాలా మటుకు దెబ్బతిన్నది. అయితే ఇక్కడ ఈ యొక్క వెస్ట్రన్ది ఆధ్యాత్మికంకి పనికిరాదు. ఎందుకంటే మన జర్మనీలో ఆనాడే మరి మన వ్యాకరణ శాస్త్రాలని తీసుకొని వెళ్ళి సంస్కృత శాస్త్రాలని తీసుకెళ్ళి పండితులని తీసుకొని వెళ్ళి వాళ్ళు ఎంతో పండితులతోటి యూనివర్సిటీలు పెట్టేసి సంస్కృత యూనివర్సిటీలు ఉన్నాయి. ఇప్పుడు కూడా స్తోత్రాలు చేయడంలో సంస్కృతంలో మాట్లాడడంలో జర్మనీ వాళ్ళు నెంబర్ 1 స్థితిలో ఉన్నారు. జర్మనీ వాళ్ళు ఎంతోమంది సాధువులుగా ఉన్నారు, గోశాలలు నడుపుతున్నారు, కొన్ని వాళ్ళ ఆధ్యాత్మిక కేంద్రాలు నడుపుతున్నారు. ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా ఆశ్రమాలు నడుపుతున్నారు, సాధువులు సత్పురుషులుగా కూడా అయినారు వాళ్ళు. ఇప్పుడు ఇస్కాన్లో చూడు ఎంత సంస్కృతి, అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, కట్టు జుట్టు బొట్టు ఆచారం. వాళ్ళు ఇండియన్ స్పిరిచువాలిటీ ఫారినర్స్ యూత్ చాలా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మిషనరీ స్కూల్లో బలవంతంగా ప్రార్థనలు చేయించి బలవంతంగా వాళ్ళ మీద రుద్దడం వలన శాస్త్రీయత లేని బోధనలు, ఆ శాస్త్రీయత లేని గ్రంథాలు చదవలేక ఇండియాలో ఉండే ఆ శాస్త్రీయ గ్రంథాలని వాళ్ళు ఆకట్టుకొని ఇక్కడ వచ్చేసి ఎంతోమంది దీనికి ఆకట్టుకుంటున్నారు. భారతీయ సంస్కృతికి ఇక్కడ ఉండే శాస్త్రీయత, భారతీయ సంస్కృతిలో ఈ యొక్క సనాతనమైన వేద ఉపనిషత్తులో శాస్త్రీయత ఉంది. మిగతా కొన్ని శాస్త్రాల్లో చదువురాని వాళ్ళు రాసినట్టుగా ఉంటాయి. కనుక ఈ విధంగా దీన్ని అనుసరించి ఎంతోమంది ఆ వెస్ట్రన్ జీవితానికి స్వస్తి చెప్పి భారతీయ సనాతన ధర్మంలోకి వచ్చేసి ఆ ఆచరణను ఆచరిస్తున్నారు. ఎప్పుడే కానీ భారతదేశము సంస్కారం నేర్చుకో, జ్ఞానాన్ని తెలుసుకో అంటుంది, కానీ మతం మారమని మన భారతీయులు ఎవరు చెప్పరు, ప్రోత్సహించరు కూడా. కానీ వాళ్ళ ఆసక్తితోటి ఇక్కడి ఆచరణ ఆచరిస్తున్నారు. మరి ఎలా చూడండి, ఫారినర్స్ అంతా మన వైపు ఆకట్టుకొని ఈ సనాతన ధర్మాన్ని ఆచరిస్తుంటే మన వాళ్ళు చేస్తున్నది ఏంటి, వెస్ట్రన్ జీవితంలో వెళ్ళిపోతున్నారు. కనుక మన భారతదేశంలో ఉండే జ్ఞానము, ఋషులు, జ్ఞాన సంపద, విద్యా సంపద ఎక్కడ లేదు. కనుక ఋషులను అనుసరించి మీ జీవితాలను ధన్యం చేసుకోండి. ఆ యొక్క విదేశీయులు మన సంస్కృతికి వచ్చి మారి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు, వాళ్ళని చూసి మన వాళ్ళు నేర్చుకోవాలి. నెక్స్ట్ స్వామీజీ, మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మటుకు ఈ తప్పుడు ఈ మాస్టర్స్ చీటర్స్ ఈ వెస్ట్రన్ స్టైల్ని ఇక్కడి ఇండియా అంటే మన యొక్క భారతీయుల యొక్క మన యొక్క ఈ యొక్క హైందవుల యొక్క డొనేషన్లే తీసుకుంటూ హైందవులనే ఈ ఫండ్సే తీసుకుంటూ వీళ్ళ దేవతలని ఋషులని శాస్త్రాలని ఖండిస్తూ ఒక కొత్త మతాన్ని క్రియేటివ్ చేసేసి తప్పుదారిలో పట్టించే వాళ్ళు కూడా చాలా చాలా చీటర్స్ తయారైపోయినరు ఇప్పుడు. ఎందుకంటే వాడు ఎక్కడ బయటపడకుండా మళ్ళీ అలాగే ఇదే తప్పు, మళ్ళీ ఈ యొక్క ఏదైతే ఉందో హైందవ సంస్కృతి, గుడి, దేవాలయము, శాస్త్రాలు ఇవే తప్పు అని మళ్ళీ మన వాళ్ళ చేతనే అనిపిస్తున్నారు. ఇది మహాఘోరం. కనుక దీనికి ఒకటి ధ్యానం అని ఏదో శ్మశానాలని ఇంటి మీద కట్టుకొని ఆ రకరకాల కట్టడాలు ప్రవేశపెట్టి రకరకాల ఇంట్లో అది ఉంది, శక్తి ఉంది, ఇది ఉంది, 2 రోజుల్లో ఎన్లైట్మెంట్ పొందుతావు అని తప్పుడు ప్రచారాలతోటి తప్పుడు మాటలతోటి, సత్యం కంటే అబద్ధాలు తొందరగా నమ్ముతారు ఎవరైనా. ఈ అబద్ధ ప్రచారాలతోటి అబద్ధ గ్రంథాలతోటి గొప్ప గొప్ప అంటే గొప్ప గొప్ప వాళ్ళని వీళ్ళు వెస్ట్రన్ పాశ్చాత్యులని వెస్ట్రన్ వాళ్ళని తత్వవేత్తలని చూయిస్తూ మరి గొప్ప హాని చేస్తున్నారు. కనుక ఏదైతే ఉందో సనాతనమైన ఋషులను అనుసరిస్తే మీ జీవితాలు బాగుపడతాయి. లేకపోతే ఈ వెస్ట్రన్ జీవితంలో ఉండే స్పిరిచువాలిటీని అనుసరిస్తే గొప్ప నష్టపోతారు. అవి శాస్త్రీయత ఉండవు. ఈ యొక్క సనాతనమైన ఋషులవే శాస్త్రీయత ఉంటాయి. అందుకనే విదేశీయులంతా శాస్త్రీయత ఉన్నందుకే మన యోగము, ధ్యానము, విచారణ, వేదము, ఉపనిషత్తులని, ఆచరణ నియమాలని ఫారినర్స్ ఇష్టపడి ఇది చక్కగా ఆచరిస్తున్నారు ఎంతోమంది. మేము జూన్ అఖాడాలో సన్నిహించినాము, మా అఖాడాలో ఎంతోమంది వచ్చేసారు. ఇంకా హిమాలయాల్లో కూడా ఎందరో ఉన్నారు. దేశ విదేశాల్లో కూడా ఇక్కడ శిక్షణలు పొంది అక్కడ ఉండేవాళ్ళు ఉన్నారు. ఉత్తర భారత్ని ఎక్కువ ఇష్టపడి అక్కడ ఎంతోమంది ఆ నాగ సాధువులకు ఒక్కొక్కరికి 1000 మంది ఫారినర్స్ శిష్యులు ఉంటారు.
వాళ్ళంతా వెళ్ళి ఆ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు. మన ఋషులు వెళ్ళి విదేశాల్లో బాగా వ్యాప్తి చేశారు. అక్కడ జ్ఞానం ఉంటే వీళ్ళు వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఒక విదేశీయుడు వచ్చేసి ఇక్కడ ఆధ్యాత్మికతని శాస్త్రీయంగా బోధించగలడా? బోధిస్తున్నాడా? మరి మన ఋషులు వెళ్ళి ఇంతమంది విదేశాల్లో బోధిస్తున్నారంటే అక్కడ యోగం లేదు, ఉపనిషత్తులు లేవు, శాస్త్రీయ ధ్యాన పద్ధతి లేదు, శాస్త్రీయమైన ఒక సైంటిఫిక్గా ఉండే ఒక ఆధ్యాత్మికం లేదు కదా. అందుకనే మరి మన వాళ్ళు ఇంతమంది, ఒక వివేకానంద స్వామి, వీళ్ళు ఏసీ భక్తి వేదాంత స్వామి, జిడ్డి కృష్ణమూర్తి గారు, అలాగే స్వామిరామ గారు, అలాగే మన జీవబ్రహ్మైక రాజయోగం రాసిన ఆ యొక్క గడికోట సచ్చిదానంద యోగీశ్వరులు కూడా విదేశాల్లో ప్రచారం చేశారు. ఇంకా ఎందరో ఇలా చెప్తూ పోతుంటే చాలామంది మహనీయులు విదేశాల్లో ఎందుకు ప్రచారానికి వెళ్తే వాళ్ళకి బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ స్పిరిచువాలిటీ ఉంటే మన అవసరం వాళ్ళకేమొచ్చేసింది. కనుక ఈ విధంగా మరి ఆలోచించండి ఒకసారి. వాళ్ళంతా మన వాళ్ళ గురూజీలకు బ్రహ్మరథం పడుతున్నారు, మనది ఆచరిస్తుంటే ఇక్కడి దళిద్రులు పాశ్చాత్యాన్ని ఇక్కడ రుద్దుతున్నారు. మీరే ఆలోచన చేయండి. నెక్స్ట్, స్వామీజీ, మనదే పరంపర అంటే ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకుంటా కనుక ఫ్రెండ్స్ పరంపర అంటారు. మరి ఒక్కటే శాస్త్రీయంగా ఉండదు కదా? మనదే పరంపర అంటే ఫ్రెండ్స్ పరంపర అంటారు. ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకున్నాను, నా ఫ్రెండ్ ద్వారా ధ్యానం నేర్చుకున్నా, ఫ్రెండ్ పరంపర అన్నాడు అనుకోండి. ఫ్రెండ్స్ అయితే తప్పులు పట్టుకోరు కదా. ఇప్పుడు భార్య భర్తలుగా ఉన్నారనుకోండి, ఈ తప్పు ఒప్పు చెప్పుకోవాల్సి వస్తుంది. తండ్రి కొడుకులు ఉంటే తప్పు ఒప్పు చెప్పుకోవాల్సి వస్తుంది. అన్న తమ్ముడుగా ఉంటే, గురువు శిష్యుడిగా ఉంటే ఇది తప్పు ఇది ఒప్పు అనేది ఒకటి తప్పులు ఒకటి చెప్పుకోవాలి. ఫ్రెండ్స్ అయితే ఒకటి తప్పులు ఒకటి క్షమిస్తాడు, ఒకటి తప్పులు ఒకటి చూస్తూ పోతుంటాడు, ఇంకా కోఆపరేషన్ చేస్తుంటాడు. కనుక వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఎవరైనా చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు, ఎట్లాగానే ఉండొచ్చు, ఎనిమల్స్ లాగా. దాన్ని ఏం లేదు కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఎట్లా ఉంటారు? స్నేహితులు. అది సంస్కారం లేని స్నేహితులు. ఓ సంస్కారం ఉన్న స్నేహితులు అంటే అది వేరే ఉంటుంది. మళ్ళీ ఒక సంస్కారం లేని స్నేహితులు అనమాట. అలాగే ఇంకొకటి నేర్చుకునే పరంపర. ఏమి? చెడు వదిలి మంచి నేర్చుకో అని చెప్పు. కానీ చెడు నేర్చుకో, మంచి నేర్చుకో. భోగాలు చేయి, యోగం చేయి. అది ఎట్లా పొసుకుతుందండి? గంగా నీళ్లు మోరి ఒకతాన కలుపుతాని, ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ ఒకతాన కలుపుతాని, అది పొసుకుతుందా? కలుషితం అయిపోతుంది కదా. కనుక ఈ విధంగా మరి నేర్చుకున్న పరంపర అంటే చెడు నదులు మంచిని నేర్చుకోవాలని చెప్పాలి అక్కడ పాయింట్. అదే అలాగే నేర్చుకునే పర అంటే కొద్దిగా ఏదో అది చదివేది కూడా భారతీయ సనాతనమైన శాస్త్రాలు కాకుండా వెస్ట్రన్ బుక్స్ చదువుతాయి, ఆఫ్ మైండ్ బుక్స్. అది చేసేది అన్ని భోగ కార్యాలే. మరి కనుక ఈ విధంగా మరి చెడు నదులు మంచి నేర్చుకోవాలి. నేర్చుకునే పరంపర అంటే ఒక గురు పరంపర లేదు, ఒక శాస్త్రాలని లేదు, ఒక సనాతనమైన శాస్త్రాలను అనుసరించేది లేదు, రామాయణ భారత భాగవతాలను నమ్మేది లేదు, ఒక ఉపనిషత్తులను నమ్మేది లేదు, ఒక వేదాన్ని నమ్మేది లేదు, ఒక ఋషులను అనుసరించేది లేదు. ఇవన్నీ ఋషుల పేర్లు, దేవతల పేర్లు వాడుకోవడము, ఆ వెస్ట్రన్ బుక్స్ చదవడము, ఓషో బుక్స్ చదవడము, ఎనిమల్ లైఫ్ గడపడము. వీఆర్ ఆల్ ఎంజాయ్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఇంకా అందరు గురువులే, శిష్యులు ఎవరు లేరు, ప్రచారం చేయండి. ఎవడెవరితోటైనా ఉండొచ్చు, హాయిగా ఎంజాయ్ చేయండి. కాసేపు కూర్చొని నిద్రపోండి, దాన్ని ప్రచారం చేయండి. జనాలతోటి కోట్ల రూపాయలు దోచుకొని రండి, ఎంజాయ్ లాపు గడపండి. ఎవడికి దోచుకున్నాడు వాడే. ఎవడి తెలివైన వాడు అయ్యి ఎక్కువ దోచుకుంటే వానికి అది. కొంత ఏమన్నా హెల్ప్ చేస్తే సంస్థకు చేయండి పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు. ఇట్లా ఈ విధంగా మరి ఏమి నేర్చుకునే పరంపరనంట. మరి నేర్చుకునే పరంపర అంటే చెడు నదులు మంచి నేర్చుకోండి, అది కూడా మంచిదే కదా. మరి ఉపనిషత్తులు ఋషులు చెప్పిండ్రు, చెడు నదులు మరి ఆ ఉపనిషత్తులను అధ్యయనం చేయండి. యోగము ధ్యానం ఋషులు చెప్పిండ్రు, ఆ చెడును వదిలేసి నిద్రను వదిలేసి కరెక్ట్ ధ్యానం నేర్చుకోండి. ఒక శాస్త్రీయమైన యమనియమాలు ఉన్నాయి, ఆ పద్ధతులు అవి నేర్చుకోండి. ఇది కానీ ఆ ఋషులను వదిలిపెడతాం, ఋషులకు తెలియదు, ఆ శాస్త్రాలు తప్పు. మనము చేసే భోగ జీవితమే భోగ లైఫే, యమనియమాలు లేని ధ్యానమే, యమనియమాలు లేని జీవితమే, అలాగే ఈ భోగ జీవితమే కరెక్టు. అందుకని మీరు చెడుని నేర్చుకోండి, చెడు ద్వారా ఎంజాయ్ చేయండి, హాయిగా ఈ చెడునే ప్రపంచమంతా రుద్దండి, ప్రచారం చేయండి. ఇదే కదా మీరు నేర్చుకునేది. ఇప్పుడు జరుగుతున్నదంతా ఇదే. మరి నేర్చుకోవడం అంటే ఇదే. చెడుని నేర్చుకోండి, చెడు చేయండి, చెడు ప్రచారం చేయండి, ఇదే నడుస్తుంది. అలాగే మరి మంచి నేర్చుకోండి, చెడుని వదలండి, మంచి నేర్చుకోండి, మంచిని ప్రచారం చేయండి. చెడు జోలికి వెళ్ళొద్దు, అంత మంచి చేయాలి అని చెప్పమండి గట్స్ ఉంటే. మరి ఇవన్నీ ఇలా చేయడం వలన అందరూ ఇక ఈ చెడుకు తొందరగా ఆకట్టుకొని ఇక భోగ జీవితం గడుపుతూ మాది ఒక సంస్థ అన్నట్టుగా ఈ విధంగా అనేకమైన పనుసూసులు చేసుకుంటూ భోగ జీవితం గడుపుతూ వాళ్ళ డబ్బు దోస్తురి, వాళ్ళకు సరైన మార్గాన్ని చూపెట్టకపోతురి, వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేస్తురి, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు, వాళ్ళనందరినీ సైకాలజీ పేషెంట్లుగా తయారు చేశారు.
మరి దీన్ని బట్టి చూసి ఋషులు ఎట్లా చెప్పారు, వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది తెలివైన వాళ్ళు గ్రహించండి. విద్యావంతులు కానీ, ధనవంతులు కానీ, మేధావంతులు కానీ గ్రహించండి. వివేకానంద స్వామి అవివేకులను చేయలే, వివేకవంతులను చేశాడు. గుర్తుపెట్టుకోండి. ఒక శంకరాచార్య, ఒక గొప్ప గొప్ప మహానుభావులు, సప్త ఋషులు, దేవి దేవతలు, ఉపనిషత్తుల్లో మేధస్సు ఉంది, విచారణ ఉంది, ధ్యానం ఉంది, యోగం ఉంది, తెలివి ఉంది. అజ్ఞానం ఎక్కడ బోధించలే. అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం వైపు రండి అని అట్లా ఈ విధంగా వాళ్ళు చేశారు. పాలని నీళ్ళని వేరు చేసే అంశలాక మారండి, చెడుని వదిలిపెట్టి మంచి తీసుకోండి అని మన ఋషులు బోధించారు. వీళ్ళు మంచిని వదిలిపెట్టి చెడుని, మన ఋషులు మంచి కదా, మన శాస్త్రాలు మంచి కదా, మన ఉపనిషత్తులు, మన యోగ శాస్త్రాలు, మన విచారణ ఇవన్నీ మంచిగా, ఇవి వదిలిపెట్టండి, చెడుని నేర్చుకోండి. చెడు అంటే వెస్ట్రన్ స్పిరిచువాలిటీ. వెస్ట్రన్ బుక్స్ చదవండి, బాగా ఓషో బుక్స్ బాగా చదవండి. ఒక ఆయన అంటున్నాడు, నాన్ని ఓషో బుక్స్ ఎవరు చదవలేదు, నా అంత ఎంజాయ్ ఎవరు చేయలేదు అంటే మ్యాక్సిమం మన దాంట్లో వచ్చిన 50%లతోటి నేను ఎంజాయ్ చేసిన అని అర్థం కదా. ఇట్లా ఈ విధంగా ఏమి మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమే కాదు. ఒకప్పుడు ఇప్పుడు ఇది కానీ ఒకప్పుడు ఆడియోస్ రూపంలో ఉండే, ఆడియోస్ రూపంలో వీళ్ళు 30 సంవత్సరాల నుంచి సీడీలు, అప్పుడు డివిడీలో పెట్టుకొని వినేవాళ్ళు గురూజీల ప్రవచనాలు. ఆ ఆడియోసులు పిచ్చి పిచ్చి మాటలు, అవి మామూలుగా ఒక తల్లి కొడుకు, తండ్రి కొడుకులు వినేది కాదు, ఒక ఫ్యామిలీ జీవితం వినే మాటలు కాదు. అంత వరస్ట్ ప్రవచనాలతోటి జనాలని బోగులుగా చేసేసి అట్లా తయారు చేసేసి, అప్పటి నుంచి ఈ యొక్క చీడ పురుగు చేరి చెట్టు చెరుసు అన్నట్టు, చెట్టులో చీడ పురుగు చేరిస్తే అది పైన చెట్టు బాగానే ఉంటుంది, లోపలంతా తొలిసి వేస్తుంది. గట్టి గాలి వచ్చినప్పుడు చెట్టు పడిపోతుంది. ఏమైందంటే లోపల ఆల్రెడీ తొలచబడ్డది, పైన ఆకారంలో చెట్టు ఉంటుంది. అలా లోపల అండర్ గ్రౌండింగ్ వరకు తోటి వాళ్ళ బుర్రలు పాడు చేసేసి ఇంత 30 సంవత్సరాల నుంచి బుర్రలు పాడు చేస్తూ 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 వచ్చిండ్రు. ఇప్పటికీ కూడా మీడియా ద్వారా కూడా ఇంకా మొత్తము ఆ యొక్క శాస్త్రీయత లేని ప్రవచనాలు, అది ఒక గాలి మాటలు, గాలి పుస్తకాలు, వెస్టర్న్ స్పిరిచువాలిటీ, వెస్టర్న్ బుక్స్, వెస్టర్న్ మాస్టర్స్ అంట, వెస్టర్న్ ఓషోన్ అంట, దాన్ని ఫాలో అవుతూ జనాల్ని అంత పిచ్చోళం చేయడమే కదా. మనకు ఒక గుర్తుపెట్టుకోండి, సనాతనమైన సాంప్రదాయం ఉంది, మనకు ఋషులు ఉన్నారు, శాస్త్రాలు ఉంది, యోగ శాస్త్రాలు ఉన్నాయి, ఋషులు చెప్పిన అష్టాంగ మార్గం ఉంది, యమ నియమాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఆ ఋషి పరంపరలు ఆచరించండి. పవిత్రమైన సాంప్రదాయం కట్టు జుట్టు బొట్టు ఆచరించేటోళ్ళనంతా చెడిపి కనీసం గుడికి వెళ్ళకుండా, కనీసం ఇంత పూజ చేసుకోకుండా, కనీసం ఇంత సంస్కారం అన్న కలిగి ఉండకుండా, సదాచారాన్ని కూడా కలిగి ఉండకుండా ఒక నీచాచారాన్ని బోధించి వాళ్ళని ఒక ఎట్లా తయారు చేశారంటే ఒక వ్యభిచారులాగా తయారు చేసి పెట్టేశారు. ఒక శీలం లేదు, ఒక క్యారెక్టర్ లేదు, ఒక సత్యం లేదు, ఒక శాస్త్రీయమైన ఒక ఆధ్యాత్మికం లేకుండా ఆ వెస్ట్రన్ అంటూ అది రుద్దేసి మరి ఇంత నష్టం చేస్తుంటే వీళ్ళ హ్యాపీగా విదేశాలు వెళ్ళి ఇది చేసుకోండి. ఓషోని విదేశాలే తట్టుకోలేదు, విదేశాలు అమెరికా కూడా భరించలే ఆయనని. అంటే ఇంకెంత స్వేచ్ఛాజీవో చూడండి. 1,00,000 మంది ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయారు ఓషో ఫాలోవర్స్. నిండా డ్రగ్స్ తినండి, మత్తులో గడపండి, దాన్ని ధ్యానం అని చెప్పండి. ఇక ఏం పని చేయవలసిన అవసరం ఏముంది, ఫ్యామిలీ లేదు, నిండా తిండ్రి, డ్రగ్స్ వాడ్రి, ఇంకేముంది, ఎవడికి ఇష్టం వచ్చింది వాడు పోవచ్చు. ఇంకా మరి ఇంకేమి వాడికి పని చేయవలసిన అవసరం ఏముంది, ఇంకా ఫ్యామిలీ లైఫ్ ఏడా నిలుస్తుంది చెప్పండి. ఇక్కడ కూడా అంతే అనమాట, ఎంజాయ్ ఇంకా హాయిగా సింగిల్ వ్యక్తి అనమాట. ఇంకేమి ఫ్యామిలీ ఉండదు, వదిలేసి రాండి, సింగిల్ వ్యక్తి రాండి, వి ఆర్ ఆల్ ఎంజాయ్. ఇంకేమి ఇంకా ఫ్యామిలీ లైఫ్ ఎందుకు, ఇంకా పని చేయడం దేనికి. ఇట్లా ఈ విధంగా ఇట్లా వాళ్ళని ఇది చేసినాక అమెరికన్స్ మనకంటే 1000 సంవత్సరాల ముందున్నారు. మీరు వెధవలు 4 గోడల మధ్యలో సంసారం చేస్తారు, పిల్లల ముందరనే చేయండి అనే మహానుభావులు, చీటర్స్, ఫౌండర్ మాస్టర్స్ ఉన్నారు. ఈ ఆడియోలు కొన్ని వేల సీడీలు తయారు చేసేసి జనాల్లోకి వదిలేసి, వాళ్ళ ఫాలోవర్స్ని వదిలేసి వాళ్ళకి ఎనిమల్ లైఫ్ బోధించి, ఇదంతా ఒక్క రోజులో చేసిన పని కాదు. 30 సంవత్సరాల నుంచి వాళ్ళ బుర్రలు చెడగొట్టి ఇక వాడు ఒకటి చేస్తే ఇంకొకటి, ఒకటి ద్వారా ఒకటికి ఇట్లా ప్రచారం చేస్తూ టోటల్గా ఈ యొక్క తెలుగు రాష్ట్రాలని బస్టు పట్టడం జరిగింది. హిందీ రాష్ట్రాల్లో కొంత ఋషులు ఉన్నారు, కొంత రక్షింపబడ్డాయి అవి. కనుక ఈ విధంగా కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించి తరించండి. ఇది ఏదో ఆవేదనతో పలుకుతున్న మాటలు. మన ఋషుల మార్గం ఉందే, ఇంత గొప్ప మార్గాన్ని వదిలేసేసి ఒక చీటర్సు డబ్బు కోసము, భోగాల కోసము, కీర్తి కోసము మన ఋషులకు అన్యాయం చేస్తున్నారు, మన శాస్త్రాలకు అన్యాయం చేస్తున్నారు అనే ఆవేదంతో పలికే మాటలు తప్ప మాత్సర్యంతో పలికే మాటలు కావు. నా ఆత్మ చైతన్యమే ప్రతి జీవిలో ఉంది, నాకంటే ఏ జీవి వేరు లేదు. నేను సిద్ధాంతాన్ని విభేదిస్తా తప్ప వ్యక్తిని విభేదించను. వ్యక్తి నాకంటే వేరు కాదు, కానీ నేను వ్యక్తులని ద్వేషించను, సిద్ధాంతాన్ని విభేదిస్తాను. శంకరాచార్య ఆనాడు గొప్ప సిద్ధాంతాన్ని విభేదించాడు, వ్యక్తులను విభేదించలే.
ఒక డాక్టర్ ఉన్నాడు, వ్యక్తిని ద్వేషించడు, అదే చెడిపోయిన అవయవాన్ని అతనికి మేలు చేయుట కోసం ఆపరేషన్ చేసేసి క్లీన్ చేసి ఆపరేషన్ చేస్తాడు. డాక్టర్ శత్రువు కావు. ఒక గురువు తప్పొప్పులు చెప్తాడు, గురువు శత్రువు కాడు. శిష్యుడు బాగుపడాలని అలా చెప్తాడు. ఒక తల్లిదండ్రులు మందలిస్తారు పిల్లలని బాగుపడుట కోసము, తల్లిదండ్రులు శత్రువులు గారు పిల్లలకి. అలాగే ఒక గురువు శిష్యుడికి శత్రువు కాదు, ఒక డాక్టర్ పేషెంట్కు శత్రువు కాదు. అలాగే ఒక సనాతనమైన ఋషులు శంకరాచార్య ప్రపంచంలో అన్ని మతాలని ఖండిస్తూ సిద్ధాంత ప్రకారంగా విభేదిస్తూ వచ్చాడు, కానీ ఎవరిని శత్రువులుగా భావించలే. ఆత్మజ్ఞాని ఆయన. మన ఋషులు నియమాలు పెట్టారు కాబట్టి వాళ్ళు మూలాధారంలోనే ఉన్నారు. ఇంకా ఈయన ఓషో లాంటి వాళ్ళు వెస్ట్రన్ గురూజీలో వెస్ట్రన్ స్పిరిచువాలిటీ వాళ్ళు శాస్త్రారంలో ఉన్నారు కాబట్టి ఏ నియమాలు లేవంటారు. మరి అదే అనుకుందాం, ఒక అవధూతనే అనుకుందాం. మరి కరెంటు తీగని కూడా కౌగిలించుకోండి, కన్యల్ని ఎందుకు కౌగిలించుకుంటున్నాడు? అర్థమైందిగా? ఏదైనా తిని చూపిస్తాడు, ఏదైనా చేసి చూపిస్తాడు. అవధూతకి ఏమి ఇది లేవు. అతీంద్రియ ఆశ్రమంలో ఉన్నారు వాళ్ళు, అత్యాశ్రమంలో ఉన్నారు కదా. మరి అట్లా ఎందుకు ఈ యొక్క అజ్ఞానులుగా ఉండి జ్ఞానులుగా చలామణి అవుతున్నారు? ఎందుకు ఆ యొక్క నక్క వచ్చి సింహంలాగా చలామణి అవుతుంది? కనుక ఈ విధంగా సింహం లేని అడవిలో నక్కనే రారాజు అవుతుందంట. అట్లా ఈ విధంగా మరి నిజమైన ఋషులేమో ఇక్కడ రావడానికి ఇష్టపడతలేరు. ఎందుకంటే ఇది మాయ ప్రపంచము, కలియుగం ఒక పాదంలో నడుస్తుంది. కనుక అజ్ఞానులు రాజ్యం వెళ్తారు. ఇక్కడ అజ్ఞానులు గురువులు అయి చలామణి అవుతారు. కనుక ఈ విధంగా మీరు ఈ యొక్క ఏదైతే సనాతనమైన ఋషులని, హిమాలయ ఋషులను అనుసరించండి, సనాతన భారతీయ ఋషులని, వేదోపనిషత్తులను అనుసరించండి. మీ జీవితాలను బాగు చేసుకోండి. చెడువాడు ఎప్పుడు చెడే చేస్తుంటాడు, కానీ ఆ యొక్క మంచివాడు తెలివితోటి అక్కడి నుంచి వాడికి అవకాశం ఇవ్వకుండా మోసానికి తెలివిగా వివేకవంతులుగా తయారయ్యి ఈ యొక్క సనాతన ఋషులను అనుసరించండి. కనుక ఇవి అందరూ బాగుపడాలని విశాల హృదయంతో పలుకుతున్న మాటలే తప్ప వ్యక్తులను ఉద్దేశించి కాదు. కనుక ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఆధ్యాత్మికంలో ఎదగాలంటే మీరు సనాతనమైన ఋషులను అనుసరించండి, వేదోపనిషత్తులను అనుసరించండి, చక్కగా సాధన చేయండి, చక్కటి నియమాలు అనుసరించండి, యమ నియమాలు పాటించండి, చక్కగా మేరుదండం నిటారుగా పెట్టుకొని ధ్యానం చేయండి, ప్రాణాయామ అభ్యాసం చేయండి. యోగా అంటే ఆసన, ముద్ర, ప్రాణాయామ, బంధన క్రియలు శంకరాచార్యులు స్తోత్ర రూపంలో రాశారు. యోగ తారావరిలో ఎంత అద్భుతంగా చూడండి, పాట రూపంలోనే రాశారు. అద్భుతంగా ఇవన్నీ చేస్తేనే సమాధి స్థితి కలుగుతుంది అని. ఈ 2 రోజుల్లో గోడకాన్ని నిద్రపోతే కలిగేది కాదు ఇది. కనుక ఈ విధంగా శాస్త్రీయంగా తెలుసుకొని మన ఋషులను అనుసరించి తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం